మ్యాక్స్ ఎన్ని ఇయర్స్ వరకు ఇవ్వచ్చు సార్ బేబీకి తల్లిపాలు? తల్లిపాలు మామూలుగా 6 months వరకు కంపల్సరీ ఓన్లీ తల్లిపాలు మాత్రం ఇస్తూ కనీసం 2 ఏళ్ళు ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో మిల్క్ వస్తుందండి సార్. ఆ ఫీడింగ్ ఇస్తే బేబీకి చాలా అంటే చాలా బెనిఫిట్ అండి కదా సార్. అది దాన్ని కొలెస్ట్రాల్ అంటాము, తెలుగులో మురిపాలు అంటాం. బెస్ట్ అంటే ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్స్ వేయించాలంటే ఏ వ్యాక్సిన్ వేయాలి కదా సార్? అది సో విటమిన్ కే అనేది మనకి ఒక విటమిన్ అది కదా, అది కొన్ని క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కొన్ని క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేది అంటే ఈ రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడే కొన్ని ఫ్యాక్టర్స్. చిన్నపిల్లలకి ఎస్ఎంఏ అని వస్తుంది సార్ డిసీజ్, అది ఏం సార్? అది ఎందుకు వస్తుంది? సో రావడానికి గల కారణాలు ఏం సార్ అసలు అది? సో ఎస్ఎంఏ అనేది స్పైనోమస్కులర్ అట్రోఫీ అంటాం. స్పైనోమస్కులర్ అట్రోఫీ అంటే మనలో ఉండే ఈ వెన్నుపూసల దగ్గర ఉండే కొన్ని నరాలు, కొన్ని న్యూరాన్ బాడీస్ అంటాము, అవి డ్యామేజ్ అవుతాయి. అవి ఎందుకంటే కొన్ని జెనెటిక్ కొన్ని మ్యూటేషన్స్ అంటాం, మన జన్యువుల్లో కొన్ని మ్యూటేషన్స్ వల్ల ఆ నరం పనిచేయదు. ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు ఇంజక్షన్లు ఇవ్వచ్చు సార్ చిన్నపిల్లలకి? అంటే డిఎండి ఎందుకు వస్తుంది సార్? అది 7 months పుట్టిన బేబీ బతుకుతారు, 8 months పుట్టిన బేబీ బతకరు, చనిపోతారంటారు. ఏం సార్ అట్లా డిఫరెన్స్ 1 monthకి? మదర్ కడుపులో ఉన్నప్పుడు బేబీ సార్ ఉమ్మినీరు తాగింది, మోషన్ చేసినారు బేబీ అని అంటుంటారు. ఉమ్మినీరు కాదు అది. సో ఉమ్మినీరు అనేది అందరికీ ఉంటుంది, అందరూ తాగుతారు పిల్లల లోపల. అందరూ ఆ ఉమ్మినీరు లోపలనే పెరుగుతుంటుంది బేబీ, అదే తాగుతుంటుంది, అదే డెవలప్ అవుతుంటుంది. ఉమ్మినీరు కాదు, లోపల మోషన్ కూర్చుంటుంది బేబీ మామూలుగా. అట్లా బై బర్త్ బేబీకి జాండీస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సార్. అట్లా ఫీవర్ వస్తే ఫిట్స్ వస్తాయి సార్. హాయ్, నేను మీ శుభాన్. ఈరోజు మన పాడ్కాస్ట్ గెస్ట్ వచ్చేసి అనంతపురం జిల్లాలో ఎంతోమందికి పుట్టిన పిల్లల నుంచి పేద పిల్లల వరకు ప్రాణాలు కాపాడుతూ ఆరోగ్యాన్ని నిలబెడుతున్న, ఎంతో సేవలు చేస్తున్న డాక్టర్ శంకర్ నారాయణ గారు, పీడియాట్రిషియన్, చిన్నపిల్లల డాక్టర్, పురిటి పిల్లల డాక్టర్. పోడ్కాస్ట్లో డిస్కస్ చేసుకున్న విషయాలు వచ్చేసి తల్లిపాలు ఎన్ని సంవత్సరాల వరకు పిల్లలకి పట్టించాలి, తల్లికి హెచ్ఐవి పాజిటివ్ ఉంటే డెలివరీ అయిన తర్వాత బేబీకి కూడా హెచ్ఐవి పాజిటివ్ వస్తుందా, ఎస్ఎంఈ వ్యాధి ఎందుకు వస్తుంది, చిన్న పిల్లలకి షుగర్ అసలు ఎందుకు అటాక్ అవుతుంది, పుట్టిన పిల్లలకి ఎలాంటి వ్యాక్సిన్ వేయించాలి, అసలు విటమిన్ కే వ్యాక్సిన్ అవసరమా, ఇవన్నీ పిన్ టు పిన్ డాక్టర్ శంకర్ నారాయణ గారు పీడియాట్రిషియన్ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు మన పాడ్కాస్ట్లో. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఫ్యామిలీ వచ్చి 170 members మన సబ్స్క్రైబర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ నాకు మోటివేషన్ కోసం మాత్రమే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హాయ్ సార్. హాయ్ శుభన్, వెల్కమ్ టు మై ఛానల్ సార్. థ్యాంక్ యూ శుభన్. బై బర్త్ బేబీస్ సార్ బెస్ట్ అంటే ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్స్ వేయించాలంటే ఏ వ్యాక్సిన్ వేయమంటారు సార్ మీరు? సో మామూలుగా మనకి గవర్నమెంట్ వేసే కొన్ని వ్యాక్సిన్స్ ఉంటాయి. అవి ఏంటంటే యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంటాయి. పుట్టినప్పుడు ఓపీవీ అంటే పోలియో డ్రాప్స్, బీసీజీ అంటాం, దాన్ని టీబీ వ్యాక్సిన్ అంటాం. తర్వాత హెపటైటిస్ బి అంటాం, కామెరల్. హెపటైటిస్ బి అనేది ఒక ఇన్ఫెక్షన్, తెలిసిందే, లివర్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, అది రాకుండా. తర్వాత మళ్ళీ 6 వారాలు, 10 వారాలు, 14 వారాలు మనకి గవర్నమెంట్ వేసేది ఉన్నాయి. ఇవన్నీ కూడా రెగ్యులర్గా వ్యాక్సిన్ వేసేది. అన్ని వ్యాక్సిన్స్ ఉపయోగపడేవి. దీంట్లో మనకి ఏవైతే వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయో అన్నీ కూడా ఉపయోగపడేది. ఒక వ్యాక్సిన్ అనేది ఒక పర్పస్తో, ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ మనకి రాకుండా వేసినాము. సో వ్యాక్సిన్ వల్ల ఏమవుతుందంటే యాంటీబాడీస్ అనేది ముందే బేబీ డెవలప్ చేసుకుంటుంది లోపల. ఒక వ్యాక్సిన్ వల్ల మనం ఒక మైక్రో ఆర్గానిజం ఉంటాం, ఒక బ్యాక్టీరియా, ఒక వైరస్ని మనం ముందే ఎక్కిస్తున్నాం. ఆ డెడ్ వైరస్ అది లోపల పోయి ఒక యాంటీబాడీస్ని మనం ఫామ్ చేస్తుంది. దాని తర్వాత ఏమవుతుందంటే నెక్స్ట్ ఎప్పుడైనా వైరస్ ఎంటర్ అయితే, ఆ బ్యాక్టీరియా ఎంటర్ అయితే ఆల్రెడీ యాంటీబాడీస్ ఉంటాయి కదా, అవి వస్తాయని దాన్ని ఫైట్ చేసి దాన్ని చంపేసి ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. సో ఏ వ్యాక్సిన్ కూడా పనికి రాదనేది ఇక్కడ లేదు. అన్ని వ్యాక్సిన్స్ అవైలబుల్ వ్యాక్సిన్స్. గవర్నమెంట్లో కొన్ని ఉన్నాయి, గవర్నమెంట్ లేని కొన్ని ఉన్నాయి. అవి అంటే ఫ్లూ వ్యాక్సిన్ అంటాము, తర్వాత మమ్స్ అంటాము, 9 months అప్పుడు వేసేది, తర్వాత హెపటైటిస్ సి అంటాము, చికెన్ పాక్స్ అంటాము, టైఫాయిడ్ అంటాము. ఇవన్నీ గవర్నమెంట్ లేనివి. ఇవన్నీ కూడా అన్ని ఉపయోగపడేటివే. ఏదైనా వ్యాక్సిన్ మార్కెట్లోకి రావాలంటే దాని సిరీస్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ స్టడీస్ చేసిన తర్వాతనే అది ఉపయోగం ఉంది, కనీసం 90% అది ప్రొటెక్షన్ ఉంటుంది అనిపిస్తుందని అది మనకు మార్కెట్లోకి వస్తుంది. సో దీంట్లో ఏ వ్యాక్సిన్ వేస్ట్ అనేది లేదు. అన్ని వ్యాక్సిన్స్ పనికొచ్చేటివే, అన్నీ కూడా ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడేటివే. కొన్ని గవర్నమెంట్లు ఇంకా లేవు, అది మేబీ ఇన్ ద ఫ్యూచర్ 1 by 1 ఇంక్లూడ్ చేసుకుంటూ వస్తున్నారు. రీసెంట్గా హెచ్పివి అంటాం, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, అది సర్వైకల్ క్యాన్సర్, పెనల్ క్యాన్సర్. మగ పిల్లలు అయితే పెనల్ క్యాన్సర్ అంటాము, ఆడల్లో అయితే సర్వైకల్ క్యాన్సర్ అంటాం. కొన్ని వార్డ్స్ దానివల్ల వస్తాయి. ఇవన్నీ రాకుండా కూడా కాపాడుతుంది. అది రీసెంట్గా ఇంట్రొడ్యూస్ చేసినారు. మనం కూడా పీడియాట్రిక్ తరపున, గైనకాలజీ వాళ్ళ తరపున డాక్టర్స్ అందరూ కూడా మనం ప్రమోట్ చేస్తున్నాం. అందరూ కూడా మనకి అవైలబుల్ ఉంది, వేసుకోండి అని. ఈ హెచ్పివి వ్యాక్సిన్
అంటే జెంట్స్ కూడా అబ్బాయిలు బేబీ బాయ్ కూడా వేసుకోవచ్చు అంటే బై బర్త్ లేకపోతే ఏమైనా 9 years కంప్లీట్ అయిన నుంచి ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఏమంటే బిఫోర్ 15 years అయితే 2 డోసులు, 15 years దాటిన తర్వాత 3 డోసులు వేయాలి. ఓకే ఓకే. అంటే అబ్బాయిలకి ఒక వ్యాక్సిన్ అమ్మాయిలకి ఒక వ్యాక్సిన్ సేమ్ వ్యాక్సిన్ సార్? ఇట్ ఈస్ ఏ వ్యాక్సిన్ దట్ కంటైన్స్ హ్యూమన్ పాపులమ్ వైరస్ బాడీ. ఒక చెప్పాను కదా ఇంతకుముందు, డెడ్ వైరస్ ఆఫ్ దట్ ప్రోటీన్ మనకి తీసుకొని మనం వ్యాక్సిన్ రూపంలో ఇస్తాం. అది వైరస్ అనమాట. అది ఆ వైరస్ వల్ల క్యాన్సర్స్ వస్తాయి ఫ్రీక్వెంట్గా, రిపీటెడ్గా. ఆ వైరస్ సోకడం వల్ల ఆ అమ్మాయిల్లో అయితే సర్వికల్ క్యాన్సర్ అంటాము, అబ్బాయిల్లో అయితే పెనిస్ క్యాన్సర్ అంటాము. పురుషాంగం ఉంటుంది, దానికి క్యాన్సర్ వస్తాయి. దాన్ని ప్రివెంట్ చేయడానికి అబ్బాయిల్లో కూడా ఇవ్వాలి. కొన్ని స్కిన్ క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా కారణం ఇదే, వాట్స్ వస్తాయి. ఫస్ట్ వాట్స్ అంటాం, ఫ్రీక్వెంట్గా వాట్స్ దట్ మనం క్యాన్సర్గా దాన్ని రూపాంతరం చెందవచ్చు. ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి అబ్బాయిల్లో పెనల్ క్యాన్సరు, అమ్మాయిల్లో సర్వికల్ క్యాన్సరు, స్కిన్ వాట్స్ ఇద్దరికి రావచ్చు. దీన్ని ప్రివెంట్ చేయడానికి ముందే మనం ఆ వ్యాక్సిన్ ఇస్తాం. దాన్ని ఇవ్వడం వలన ఇన్ఫెక్షన్ రాదు, ఇన్ఫెక్షన్ రాకపోతే క్యాన్సర్ రాదు. ఇది దాని బ్యాక్గ్రౌండ్. పుట్టగానే బేబీ విటమిన్ కే ఇస్తారు కదా సార్? అది విటమిన్ కే అనేది మనకి ఒక విటమిన్ అది కదా, అది కొన్ని క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కొన్ని క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేది అంటే ఈ రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడే కొన్ని ఫ్యాక్టర్స్. ఓకే. అవి కొంతమంది పిల్లల్లో డెఫిషియెంట్ ఉంటాయి, ముఖ్యంగా పిట్రన్ బేబీలు అంటాము. సో ఆ విటమిన్ కే అనేది మనకి ఆ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అంటాము. అది రక్తం గడ్డగొట్టిన చేస్తుంది. అది ఆ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ రక్తం గడ్డగట్టిస్తాయి. అవి లేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే కొంతమంది బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. 2nd week 3rd week అప్పుడు, లేదంటే 2nd month 3rd month లోపల కొంతమందికి బ్రెయిన్లో బ్లీడింగ్ అవుతుంటుంది. ఓకే ఓకే. దాన్ని ప్రివెంట్ చేయడానికి విటమిన్ కే ఇస్తాం. ఓకే. అది పుడితేనే ఇమ్మీడియట్గా ఇవ్వాలి. అంటే ప్రతి ఒక్క బేబీకి డెలివరీ అవుతూనే ఇస్తాము. అది రొటీన్ ప్రొసీజర్. డెలివరీ రూమ్లో అందరూ గైనకాలజిస్ట్కి, పియాట్రిక్ అందరికి తెలిసిందే, అందరూ పెట్టుకోవాలి, అందరూ ఇస్తారు. పుడితేనే విటమిన్ కే ఇవ్వాలి. ఇస్తున్నాం, అందరూ ఇస్తున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇస్తారు సార్? జిహెచ్లో అందరూ ఇస్తాల్సింది కంపల్సరీ, రొటీన్ ప్రొసీజర్. అందరూ కంపల్సరీ ఎనీ డెలివరీ అవుతానే డెలివరీ ఇమ్మీడియట్గా అది వ్యాక్సిన్ ఇవ్వాలి. అది అందరూ ఇస్తారు. అది యూనివర్సల్. అది ఇంకా స్పెసిఫిక్గా డైట్ చార్ట్ అనేది ఉంటుంది సార్ మామూలుగా ఇప్పుడు చిన్నపిల్లలకి? డైట్ చార్ట్ అనేది సపరేట్గా ఏం వద్దు సార్. మనం ఇంట్లో తినడం అన్నీ కూడా తినొచ్చు పిల్లలు. కానీ మొదటి 6 నెలలు మాత్రం తల్లిపాలు మాత్రమే ఇస్తాం. మస్ట్ అండ్ షుడ్, వేరే ఆలోచన లేదు. ఎందుకంటే తల్లిపాల బెనిఫిట్స్ వేరే ఉంటాయి. దాని గురించి తల్లిపాలకి వేరే పాలకి కూడా ఏది మనం పోల్చలేము ఇంకా. సో భూమి మీద ఏమి కూడా దానికి సరితూగేదంటే ఏమీ లేదు మనకి. బేబీకి ఇంకా 100% దాంట్లో అవటం లేదు. ఎందుకంటే సో తల్లిపాలు అనేది హ్యూమన్ మిల్క్, అంటే మనకి చాలా దగ్గరగా ఉండేది, నేచర్కి దగ్గరగా ఉండేది, మన హ్యూమన్ నేచర్కి దగ్గరగా ఉండేది. దాంట్లో ప్రోటీన్ కానీ, కార్బోహైడ్రేట్ కానీ, ఫ్యాట్ కానీ, ఐరన్ కానీ, విటమిన్స్ కానీ అన్నీ ఎన్ని కావాలో కరెక్ట్గా, అన్నీ మనకేం కావాలో అన్నీ కరెక్ట్గా ఉంటాయి. అవునవును సార్. సో ఇంకా చెప్పాలంటే కొద్దిగా ఇన్ఫెక్షన్ రాకుండా, అలర్జీలు రాకుండా కూడా తల్లిపాలు కాపాడుతాయి. సో మనకున్న కొన్ని స్టడీస్ తీసుకుంటే డెఫినెట్లీ తల్లిపాలు కాకుండా బయట వాళ్ళు ఇచ్చిన వాళ్ళు అలర్జీలు ఎక్కువ, ఇన్ఫెక్షన్లు ఎక్కువ, ఊబకాయం కావచ్చు, లేదంటే అండర్ న్యూట్రిషన్ కావచ్చు. సో తల్లిపాలు దేన్ని పోల్చాం కాబట్టి మొదటి 6 నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలనేది డిట్టం. దాంట్లో మళ్ళీ వేరే ఆలోచన లేదు. సో కొన్నిసార్లు తల్లి ఆరోగ్యం బాగాలేకపోతేనో, ఆమె కొన్ని మందులు వాడుతున్నాను, క్యాన్సర్ సంబంధించిన మందులు వాడుతుంటాను. కొంతమందికి హెచ్ఐవి కూడా ఇప్పుడు అందరూ ఇవ్వచ్చు. హెచ్ఐవి ఉన్నా కూడా మందులు వాడుతూ కూడా ఆమె ఇవ్వచ్చు పాలు, తల్లికి హెచ్ఐవి పాజిటివ్ ఉంటే. సో కొంతమంది భయపడి ఇవ్వరు, దాన్ని మేము కూడా ఎక్కువ ఫోర్స్ చేయము. బట్ యూజువల్గా వాళ్ళు కొన్ని మందులు వాడుతూ తల్లిపాలు ఇవ్వచ్చు. సో 1 or 2 కండిషన్స్ తప్పితే తల్లిపాలు ఇవ్వకపోవడానికంటూ కారణం ఏది లేదు. మ్యాక్స్ ఎన్ని ఇయర్స్ వరకు ఇవ్వచ్చు సార్ బేబీకి తల్లిపాలు? తల్లిపాలు మామూలుగా 6 months వరకు కంపల్సరీ ఓన్లీ తల్లిపాలు మాత్రం ఇస్తూ కనీసం 2 ఏళ్ళు, 2 years, కనీసం 2 ఏళ్ళు వచ్చేంత వరకు తల్లిపాలు ఇవ్వాలంటాం. ఎందుకంటే నువ్వు ఫుడ్ స్టార్ట్ చేసినా కూడా తల్లిపాల్లో ఉండే ఈ విటమిన్స్, ఐరన్ అన్నీ కూడా బయట పాల వల్ల, బయట ఫుడ్ వల్ల ఇమ్మీడియట్గా రాదు. ఎందుకంటే పూర్తిగా స్టార్టింగ్లో ఎక్కువ తినలేరు వాళ్ళు. సో ఆ ఎనర్జీ నీడ్స్ అట్లీస్ట్ 50% అప్ టు 1 year, అప్ టు 30%, అంటే 1 year నుంచి 2 years 30% ఎనర్జీ ఫ్రమ్ ద తల్లిపాల వల్ల మాత్రమే వస్తుంది. కాబట్టి తల్లిపాలు 2 years వరకు కూడా అనేది ఆరోగ్యానికి, బేబీకి మంచిదే. సో ఆ తర్వాత కూడా ఇవ్వచ్చు, బట్ కంపల్సరీ కాదు. ఇంతకుముందు పాతకాలం ఉండేవాళ్ళు 5 ఏళ్ళలోకి ఇచ్చేవాళ్ళు. వచ్చే నష్టమేం లేదు దానివల్ల, నష్టమైతే లేదు. కాకపోతే 6 months తర్వాత ఓన్లీ తల్లిపాలు సరిపోవు, తల్లిపాలతో పాటు వేరే యాడ్ చేయాలి. దాన్ని కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటాం. 6 months తర్వాత తల్లిపాలు ఇస్తూ నిదానంగా కొద్దిగా వేరే ఫుడ్ యాడ్ చేసుకుంటూ వస్తాం.
అన్నీ ఇవ్వచ్చు, రైస్ అంటాము, ప్రోటీన్ అంటాము అన్నీ. సో మన దగ్గర ఏవి అవైలబుల్ ఉన్నాయో మనకి అన్నీ ఇవ్వచ్చు. కానీ మొదటి 6 నెలల తర్వాత ఫస్ట్ 2 months ఇవ్వండి, 7th month 8th month కొద్దిగా సెమీ సాలిడ్ ఫుడ్ అంటాం. అంటే కొద్దిగా మెత్తగా ఉండాలి. సో వాళ్ళ పళ్ళు ఇంకా పూర్తి డెవలప్ అయ్యిండవు, పూర్తిగా నమ్మలేరు, ఇంకా దవడలు ఇంకా పూర్తి డెవలప్ అయ్యిండవు కాబట్టి కొద్దిగా సెమీ లిక్విడ్ ఈజీ మింగేలాగా ఉండాలి. అట్లా నోస్తో వేసి మింగేలాగా ఉండాలి. అందుకని కొద్దిగా సెమీ లిక్విడ్ సెమీ సాలిడ్ అంటాం. పోయి కొద్ది కన్సిస్టెన్సీ పెంచుకుంటూ వస్తాము. అన్ని 1 by యాడ్ చేసుకుంటూ వస్తాం. ఆకుకూరలు యాడ్ చేయొచ్చు, తర్వాత గోధుమలు యాడ్ చేయొచ్చు, తర్వాత ఎవ్రీథింగ్ మనం ఏం పప్పు తిని ఏం తింటామో మిల్లెట్స్ తింటామో అన్నీ కూడా ఇవ్వచ్చు. కాకపోతే అన్నీ కూడా ఈజీగా అరిగేలాగా కొద్దిగా మెత్తగా చేసి ఇవ్వచ్చు. అంటే మిల్లెట్స్ కొద్ది హీటు డైజెషన్ కాదు అంటారు కదా సార్ మిల్లెట్స్, కొర్రలు లేకపోతే సాములు ఇలాంటివి ఇవ్వచ్చా సార్? అంటే అవి ఏమన్నా మేకింగ్ ప్రాసెస్ ఏమన్నా ప్రాసెస్ అనేది ప్రాబ్లం అంతే. మనం ప్రాసెస్ సరి చేయకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. ఓకే ఓకే సార్. సో అన్నీ బాగా ఉడికించడం వలన కొద్దిగా ఎక్కువ టైం స్పెండ్ చేయడం వలన సో ప్రతి ఒక్క దాంట్లో మీరు గమనిస్తే ప్రతి ఒక్క మిల్లెట్ తీసుకోండి, ప్రతి ఒక్క దానికి ఒక స్పెసిఫిక్ హెల్త్ బెనిఫిట్ ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది సార్. కాల్షియం కావచ్చు, ఐరన్ కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, ప్రతి ఒక్క దానికి ఒక బెనిఫిట్ అనేది ఉంటుంది. సో ఒకదాన్ని పట్టుకోవడం వల్ల రెండోది మిస్ అవుతాం మనం. అందుకని బ్యాలెన్స్ డేట్ అని ఒక వాడతాం. సో కొన్ని వాటిలో కొన్ని ఉండవు, కొన్ని వాటిలో కొన్ని ఉంటాయి. సో కొన్ని దాంట్లో డెఫిసిట్ ఉండేది కొన్ని కవర్ చేస్తాయి, దాన్ని బ్యాలెన్స్ డేట్ అంటాం. సో దీంట్లో ఏది కూడా మనకి పనికిరాదంటూ ఏది లేదు. అల్లీ మిల్లెట్స్ మనం ఇవ్వాలి కూడా. మనకి లోకల్గా అవైలబుల్ ఏవైతే ఉన్నాయో, సో నార్త్ ఇండియాలో కొన్ని అవైలబుల్ ఉంటాయి. సో మనకి లోకల్గా ఏమై అవైలబుల్ ఉన్నాయో అన్నీ కూడా మనం ఇవ్వచ్చు. ఓకే ఓకే సార్. బట్ చేసే విధానం అంటే మనం ప్రాసెస్ చేసే విధానం అనేది మారిపోతుంది. ఏమైతే బట్ ఎక్కువ ఉడికించాలి, మెత్తగా చేయాలి. సో కార్బోహైడ్రేట్ మనకి రైస్ వల్ల కార్బోహైడ్రేట్ మెయిన్, మిల్లెట్స్ లెగ్యూమ్స్ అనేది ప్రోటీన్ మెయిన్, కొన్ని ఫ్యాట్ ఉండేవి కొన్ని ఉంటాయి, ఆయిల్స్ అన్ని ఫ్యాట్ అన్ని. సో దాంట్లో మనకి కావాల్సిన కొన్ని ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం, అవి చాలా ఇంపార్టెంట్ బాడీకి. మన బ్రెయిన్ పెరుగుదలకు కావాల్సిన కొన్ని ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటాం, అవి కూడా కొన్ని ఆయిల్లో ఉంటాయి. సో ప్రతి ఒక్కటి కూడా బాడీకి ఉపయోగపడేటివి. దీంట్లో ఏవి నెగ్లెక్ట్ చేసే కాదు, అన్నీ సమతుల్యంగా ఉండాలి. 50% కార్బోహైడ్రేట్ అంటే 25% అప్రాక్సిమేట్ 20-30% ప్రోటీన్ అనుకుంటే, అనదర్ 20-30% ప్రోటీన్ అనుకుంటే, దాంతోపాటు కొన్ని విటమిన్స్, మినరల్స్, దాంతోపాటు కొద్దిగా ఫైబర్ అంటే ఆకుకూరలు, ఫ్రూట్స్లో కూడా ఫైబర్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క దానికి ఒక వాల్యూ అయితే ఉంటుంది. డబ్బా పాలు ఇప్పుడు కొంతమందికి బేబీ వాళ్ళ పేరెంట్స్కి మిల్క్ ఉంటుంది సార్, మదర్ మిల్క్. డెలివరీ అయినాక 1 week 10 daysలోనే మిల్క్ అనేది వాళ్ళకి స్కిప్ అయిపోతుంది, ఎందుకో తెలియదు కానీ చెప్తారు. సో మెయిన్ కారణం ఎక్కడంటే తల్లికి కాన్ఫిడెన్స్ లేకపోవడం. అట్లా కూడా ఉంటుంది సార్? 100%. సో కొన్నిసార్లు ఈ ఆపరేషన్ చేసిన వాళ్ళకి నొప్పులు అనేవి ఉంటాయి. సో నొప్పులు ఎక్కువ ఉన్నప్పుడు, వాళ్ళు స్లీప్ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు, ఇది నెగిటివ్ ఫ్యాక్టర్స్ అంటాం. ఆ కాన్ఫిడెన్స్ కూడా తక్కువ ఉంటుంది. ఇంకో పక్క బేబీ ఏడుస్తుంటుంది. సో ఇవన్నీ ఏమవుతాయంటే ఇమ్మీడియట్గా వాళ్ళు వేరే దానికి ఇంక్లైన్ అవుతారు. సో ఉన్న స్టడీస్ ప్రకారం ఎంత వీలైతే ఎంత ఎర్లీగా నువ్వు తల్లిపాలు స్టార్ట్ చేస్తే అంత సక్సెస్ అనేది డెవలప్ ఉంటుంది. సో వీలైనంత వరకు బెటర్ ఇమ్మీడియట్గా ఆఫ్టర్ డెలివరీ అంటాం. సో మదర్ ఆడ డెలివరీ టేబుల్ మీద ఉన్నప్పుడే తల్లిపాలు స్టార్ట్ చేయడం వలన 99% సక్సెస్ రేట్ ఉంటుంది. చెప్పాలంటే 100% చెప్పొచ్చు ఇంకా. సో ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే బెస్ట్ ఫీడింగ్ అంత సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఎంత డిలే చేస్తే అంత నెగిటివ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తల్లిపాలు స్టార్ట్ చేస్తే 99.99% తల్లిపాలు అనేది సక్సెస్ అవుతుంది, బెస్ట్ ఫీడింగ్ సక్సెస్ అవుతుంది. మెజారిటీ రీజన్స్ లేట్ చేయడం వల్ల, తల్లికి కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల. కొంతమందికి సార్ డెలివరీ అయిన తర్వాత ఫ్యాక్షన్ ఆఫ్ మినిట్స్లో మిల్క్ వస్తుందండి సార్. ఆ ఫీడింగ్ ఇస్తే బేబీకి చాలా అంటే చాలా బెనిఫిట్ అండి కదా సార్. దాన్ని కొలెస్ట్రాల్ అంటాము, తెలుగులో మురిపాలు అంటాం. అది క్వాంటిటీ తక్కువ ఉంటుంది కానీ దట్ ఈస్ ఎనర్జీ డెన్స్ అంటాం దాన్ని. దాంట్లో ఎనర్జీ క్యాలరీస్ అని ఎక్కువ ఉంటాయి. సో బేబీకి స్మాల్ ఆఫ్ డ్రాప్స్ ఈజ్ ఎనఫ్. ఫస్ట్ 2-3 రోజులు బేబీ కూడా ఏదో క్యాలరీ రిక్వైర్మెంట్ కానీ పెద్ద అవసరం ఉండదు. సో మనము చాలా వింటాము. సో న్యూ బార్న్ పిల్లల్లో 80% వాటర్ ఉంటాయి బాడీలో, మిగతా అంతా 20%. సో అది పుట్టకముందు ఎక్కువ ఉంటుంది, పుట్టిన తర్వాత స్లోగా వాటర్ తగ్గిపోతుంది. దే లూజ్ వెయిట్, దే హావ్ టు లూజ్ ద వాటర్ ఫ్రమ్ బాడీ. కాబట్టి స్మాల్ అమౌంట్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఈజ్ ఎనఫ్ ఫర్ టు సఫిషియెంట్ ద ఎనర్జీ మీట్స్. అంటే ఆ కొద్దిగా అమౌంటే సరిపోతుంది బేబీ గ్రోత్ అవ్వడానికి ఫస్ట్ 2-3 days. ఎట్లా 2-3 daysలో మళ్ళీ తర్వాత కొలెస్ట్రాల్ తగ్గిపోయి తల్లిపాలు వచ్చేస్తాయి. సార్ నేచురల్ ప్రాసెస్ అది, దట్ ఈస్ నేచర్. నువ్వు సపరేట్గా మళ్ళీ కొత్తగా నేర్పించేది ఏం లేదు, ఇక్కడ ఏం లేదు. సో దట్ ఈస్ సఫిషియెంట్. గాడ్ అనేది మనకి ఆ బెనిఫిట్ ఇచ్చాడు అట్లా అనమాట. సో
కాబట్టి తక్కువ పాలు కొలెస్ట్రాల్ ఉంటాం, మురిపాలు ఉంటాం, బట్ చాలా ఇంపార్టెంట్. అవునవును సార్. దాంట్లో చాలా ఎనర్జీ డెన్స్ ఫుడ్ అది, సో దాన్ని మిస్ చేయకూడదు. అవును. ఇప్పుడు నార్మల్ డెలివరీ అయితే ఓకే సార్, మురిపాల మురిపాలు సిజరేన్ చేస్తారు సార్, వాళ్ళకి అనస్థిసియా ఇచ్చింటారు, కొన్ని యాంటీబయాటిక్స్ ఇచ్చింటారు. ఆ మురిపాలు అనేది ఫీడింగ్ చేస్తే ప్రాబ్లం ఉండదు సార్? నో వే, ఏ రకం కూడా అఫెక్ట్ కాదు. అవునా సార్? ఓకే. సో తల్లి కాన్ఫిడెంట్గా ఉండగలిగితే, పెయిన్ కొద్దిగా ఉంటుంది కాదనట్లేదు, దాన్ని తట్టుకోగలిగితే. ఓకే ఓకే. ఇట్లా మత్తి ఇచ్చింటారు, ఆపరేషన్ అంటే మత్తి ఇచ్చింటారు, పెయిన్ ఉండదు. ఉండదు. అవును అవును. కాబట్టి దాని ఎఫెక్ట్ కూడా ఉండదు అంతగా, మనం అనుకుంటాం తప్పితే. దాంట్లో కూడా వీలైనంత వరకు బేబీ బయటకు వస్తానే తల్లిపాలు పట్టిస్తే సక్సెస్ ఉంటుంది. ఓకే ఓకే ఓకే. సో బట్ ల్యాక్ ఆఫ్ ఇది కొద్దిగా ఆ టైంలో టెన్షన్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది. సో బేబీ కంటే మదర్ అని టెన్షన్ పడుతుంటారు. బట్ దాన్ని దాటుకొని పోగలిగి 100% నేను తల్లిపాలు ఇవ్వాలని మదర్ అనుకోవడము, 100% తల్లిపాలే కావాలని డాక్టర్ అనుకోవడము, అందరూ అనుకుంటే అది 100% సక్సెస్ అవుతుంది. ఓకే ఓకే. దాంట్లో అక్కడ మనం ట్రై చేయకపోవడమే పెద్ద సమస్య. ట్రై చేస్తే 100% మీరు సక్సెస్ అనేది సాధించవచ్చు. ఓకే ఓకే సార్. చేయాలి ఫస్ట్, అంతే చేయాలి. అవును సార్. మదర్ ఫీడింగ్ లేకున్నప్పుడు మిల్క్ డబ్బా పాలు రాస్తారు సార్ మీరు, ఎంతవరకు కరెక్ట్ సార్? బేబీకి ఏమైనా ఎఫెక్ట్ ఉండదు అంటారా డబ్బా పాలు? 100% తల్లి పాలతో పోలిసి డబ్బా పాలకి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఎక్కువే. వీలైనంత వరకు కుదిరినంత వరకు తల్లిపాలే చెప్పాను ఇందాక. అవునవును అవును. డబ్బా పాలు పోవడం కారణము మనం ఎల్లికి పట్టించుకోకపోవడమే కారణం. డబ్బా పాలకి పోవాల్సింది ఎందుకు వస్తుంది? మ్యాక్సిమం తల్లిపాలు పట్టించుకోకపోవడం అంతే. సో ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ మందికి సమస్య ఎక్కడ వస్తుందంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మదర్కి కాన్ఫిడెన్స్ లేకపోవడము, పట్టుకోవడానికి హోల్డింగ్ టెక్నిక్ అంటాం, ఓకే హోల్డింగ్ సరిగ్గా లేకపోవడము, ఈ పొజిషన్ లాచింగ్ అంటాం, బేబీ సరిగ్గా పట్టుకోలేకపోవడం వలన బేబీ పట్టుకోదు. ఎప్పుడైతే సరిగ్గా పట్టుకోలేని పొజిషన్ రాదో, టెక్నిక్ రాంగ్ ఉంటుందో, బేబీ పట్టుకోలేకపోతే ఏమవుతుంది అంటే సరిగ్గా పాలు రావు బయటికి. అప్పుడు బేబీ ఎక్కువ ఏడుస్తుంది బయట రావట్లేదని. వీళ్ళు ఏం చేస్తారంటే ఏడుస్తుంది చెప్పేసి బయట పాలకి వెళ్ళిపోతారు. పాలు సరిపోవట్లేదు, రావట్లేదు, సరిపోవట్లేదని. లాచింగ్ పట్టుకుంటే బేబీ సరిగ్గా పట్టుకుంటే చెప్పిన మురిపాలు వస్తే చాలు. సింపుల్ టెక్నిక్, సింపుల్ ఇది, బట్ చాలా మంది మిస్ అవుతారు. డబ్బా పాలతో పోల్చుకుంటే ఆవు పాలు కానీ కొద్దిగా ఎనం పాలు కానీ బెటర్ అంటారు సార్, బర్రె గేదె పాలు? డౌట్ లేదు. నెక్స్ట్ ఆవు పాలు ఇవ్వచ్చు, బర్రె పాలు కూడా ఇవ్వచ్చు, బట్ కొద్దిగా దాంతో పోలిసి కొద్దిగా బెటర్ అంతే. డబ్బా పాలతో పోల్చుకుంటే ఆవు పాలు కానీ గేదె పాలు బ్రదర్. డబ్బా పాలు ఒకటి. డబ్బా అనేసి తీసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. డబ్బా ఎప్పుడు కూడా నెగిటివే. అవును సార్, వాస్తవం. డబ్బా ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే చెప్పాను కదా, అదే మేటర్ ఆఫ్ సింథటిక్ మెటీరియల్. ఇంకొకటి నిప్పులు ఉంటుంది కదా, దాంతో ఇస్తాం, దానికి హోల్ ఉంటుంది, అది వద్దనుకునే పాలు వస్తూనే ఉంటాయి. దానివల్ల అన్కంట్రోల్డ్ ఫీడింగ్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది అంటే బేబీ ఎక్కువ తాగే అవకాశం ఉంటుంది. దానివల్ల ఫ్యూచర్లో ఒబేసిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఎక్కువ రావడం వల్ల ఏమవుతుంది అంటే ఒకసారి యాసిడ్ అంటాం, పొరవయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత ఎంత కడిగినా లోపల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అడుగు లోపల ఏదో సమస్య వచ్చేస్తుంది. లేదంటే పోయి కొద్దిగా ఎక్కువ రోజులు వాడే కొద్దిగా ఏమైతే అంటే చిన్న పర్లేదు ఏర్పడుతుంది దానిపైన. పాలు ఇరుక్కుపోయి కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ ఛాన్స్ ఎక్కువ ఉంటాయి, ఫంగల్ ఇన్ఫెక్షన్. సో ఇన్ని సమస్యలు ఉన్నాయి. సో మేము చిన్నపిల్లలు డాక్టర్గా ఏం చెప్పేది అంటే డబ్బా అనేది పిల్లలకి ఒక శత్రువులు అంటే అని ఫీల్ అవుతాం. డబ్బా అనేది తీసుకొచ్చి డస్ట్బిన్లో పడేయమంటాం మేము. కానీ ఫస్ట్ డబ్బా ఆలోచన రాకూడదు. కొన్నిసార్లు ఓకే, కొన్ని కండిషన్ అయితే వీ కెనాట్ ఫోర్స్ ఎనీ మదర్. సో డబ్బాతో పోలిస్తే స్పూను, గిన్నె, చిన్న స్పూన్ ఇది ఉంటుంది పల్లాడే అంటాము, లేదంటే చిన్న కప్పు ఉంటుంది, స్మాల్ కప్పు, చిన్న కప్పు, దాంతో తాపించడానికి ఎక్కువ మేము ఎంకరేజ్ చేస్తాం. అవునా సార్? సో దాంతో కూడా కష్టం ఉన్నప్పుడు మేమేం ఫోర్స్ చేయలేం మదర్ని. బట్ అలా తప్పదు అనిపించినప్పుడు ఏం చేస్తామంటే ఒక 4-5 డబ్బాలు పెట్టుకోండి, రోజుకి ఒకసారి వాడండి. ఈచ్ టైం 30 minutes దాన్ని వేడి చేసి పెట్టండి. ఒక డబ్బా వాడకండి, కనీసం 4-5 డబ్బాస్, కనీసం 8 అంటే కొంతమంది రోజుకి ఒకసారి వాడమంటారు ఒక డబ్బాని. అంటే 8 feeds అంటే 8 డబ్బాలు ఉండాలంటారు. అంతో ఇంతో దాన్ని తగ్గించవచ్చు, ప్రాబ్లమ్స్ కంప్లీట్ తగ్గించవచ్చు. సో వీలైనంత వరకు డబ్బా వాడకండి. అంటే 8 డబ్బాలు అంటే ఏం సార్? అర్థం కాలే. అంటే ఒకసారి వాడమని, రోజుకి 8 సార్లు ఇవ్వాలి ఫీడింగ్, మినిమం 10 times కూడా ఇస్తాము. అట్లా మల్టిపుల్ పెట్టుకోండి, రోజుకి ఒకసారి వాడండి లేదా 2 సార్లు వాడండి. సరిగ్గా క్లీన్ చేసి పెట్టుకోండి వేడి నీళ్ళలో. సో అది కానప్పుడు వీలైనంత వరకు అవాయిడ్ డబ్బా. బెస్ట్ అంటే మదర్ ఫీడ్. కుదిరినప్పుడు స్పూన్ కానీ, పలాడి కానీ, గిన్నె కానీ, చిన్న గిన్నె, దాంతో ట్రై చేయండి. అది కుదిరినప్పుడు లాస్ట్ డబ్బాకి వెళ్ళండి. డబ్బాతో సమస్యలు చెప్పాను కదా, చాలా వరకు ఉంటాయి దాంతో. ఇది చిన్నపిల్లలకి SMA అని వస్తుంది సార్ డిసీజ్, అది ఏం సార్? అది ఎందుకు వస్తుంది? సో రావడానికి గల కారణాలు ఏం సార్ అసలు? అది చెప్తాను.
సో ఎస్ఎంఈ అనేది స్పైనోమస్కులర్ అట్రోఫీ అంటాం. ఓకే సార్. స్పైనోమస్కులర్ అట్రోఫీ అంటే మనలో ఉండే ఈ వెన్నుపూసల దగ్గర ఉండే కొన్ని నరాలు, కొన్ని న్యూరాన్ బాడీస్ అంటాము, అవి డ్యామేజ్ అవుతాయి. ఓకే. అవి ఎందుకంటే కొన్ని జెనెటిక్ కొన్ని మ్యూటేషన్స్ అంటాం, మన జన్యువుల్లో కొన్ని మ్యూటేషన్స్ వల్ల ఆ నరం పనిచేయదు. యాంటీరియర్ హార్న్ సెల్ అంటాము, దాన్ని అది పని చేయకుండా ఉండడం వలన దానికి సంబంధించి నరం పని చేయకుండా దానికి సంబంధించిన మజిల్ పనిచేయదు. ఎప్పుడైతే నరం దెబ్బతింటుందో స్పైన్లో ఉండేది, వెన్నుపూసలో ఉండేది, ఆటోమేటిక్ దానికి సప్లై చేసే మజిల్ కూడా పనిచేయదు. సో అది మామూలుగా జెనెటిక్ ఇన్హెరిటెడ్ అంటాం. కొద్దిగా జెనెటిక్ అంటే కొద్దిగా క్రోమోజోమ్లో కొన్ని డెలిషన్స్ అనేది జరుగుతాయి. అవి జరగడం వల్ల ఆ మజిల్ పనిచేయదు, దాంట్లో ఉండే ఆ మజిల్ పని అది ఆ నర్వే పనిచేయదు. ఆటోమేటికల్లీ మనకి కొద్దిగా మజిల్ వీక్నెస్ అనేది వస్తుంది. సో ఈ ఛాతీ కండరాలు, కాళ్ళ కండరాలు, సో లాస్ట్లో ఊపిరితిత్తులకు సంబంధించిన కండరాలు కూడా పనిచేయవు, డయాఫ్రమ్ అంటాం. దట్ ఈస్ ద లాస్ట్ ఆప్షన్. దానికంటే ముందు ఈ కండరాలు పనిచేయకపోవడం వల్ల మనిషి వీక్ అయిపోతాడు. ఫీడింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బ్రీతింగ్ ప్రాబ్లమ్ వస్తుంది. సో ఇవన్నీ ఉంటాయి. మూవ్ చేయలేడు, ఫీడింగ్ కూడా సరిగ్గా తీసుకోలేడు, ఎందుకంటే ఇక్కడ సంబంధించిన కండరాలు పనిచేయకపోవడం వల్ల ఫీడింగ్ కూడా సరిగ్గా తీసుకోలేరు. కొంతమందికి మెంటల్ రిటార్డేషన్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే రోజు రోజుకి అబ్బాయి వీక్ అయిపోతూ వస్తుంటాడు. సో దాంట్లో చాలా రకాలు ఉంటాయి. మైల్డ్, మోడరేట్, సివియర్ అంటాము. కొంతమందికి పుట్టినప్పటి నుంచే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే. దాంట్లో సివియర్ వెరైటీ అది. పుట్టినప్పటి నుంచినే మధురు పనిచేయకుండా తయారవుతుంది. సో అది 2 నెలలు 3 నెలల కల్లా కొద్దిగా తెలిసిపోతుంది. మదర్ గమనిస్తుంది, మేము కూడా గమనిస్తాం. మదర్ అన్నిసార్లు గమనించేది కాబట్టి స్టార్టింగ్లో వాళ్ళు అర్థం కాదు. కొద్ది 2-3 మంత్స్ తర్వాత వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొస్తారు, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ తీసుకొస్తారు. సార్ మా వాడు కాళ్ళు సరిగ్గా కదిలించట్లేదు, బ్రీతింగ్ సరిగ్గా తీసుకోవట్లేదు, పొట్టతో ఎక్కువగా తీసుకుంటున్నాడు, ఫీడింగ్ సరిగ్గా తీసుకోవట్లేదు, ఆటోమేటిక్గా బరువు తగ్గిపోతాడు, మామూలు పిల్లలతో పోలిస్తే డెవలప్మెంట్ సరిగ్గా లేదు. ఇవన్నీ 1 by 1 ఈ లక్షణాలన్నీ దానిలో ఉంటాయి. సో దాంతో మేము దాన్ని గమనించి చూస్తేనే మాకు అర్థమైపోతుంది. మూమెంట్స్ సరిగ్గా తగ్గుతుంటాయి, అంటే లిమ్ మూమెంట్స్ అంటాం. అప్పర్ లిమ్స్ అంటే కాళ్ళు చేతులు మూమెంట్ తక్కువ ఉంటాయి. బ్రీతింగ్ కొద్ది ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది. ఛాతీతో బ్రీతింగ్ తీసుకోకుండా కడుపుతో ఎక్కువ తీసుకుంటాడు. ఓకే ఓకే సార్. సో ఫీడింగ్ కూడా తగ్గింటుంది, సరిగ్గా తీసుకోలేడు, కొన్నిసార్లు పొర పోతుంటుంది. ఓకే ఓకే. ప్లస్ డెవలప్మెంట్ కూడా స్లో ఉంటుంది, కొద్దిగా బ్రెయిన్ గ్రోత్ కూడా స్లో ఉంటుంది కొద్దిగా. ఇవన్నీ మాకు తెలిసిపోతుంది. బేబీని చూస్తే కొన్ని లక్షణాలు బట్టి తెలిసిపోతుంది. దాన్ని బట్టి మేము లక్షణాలు బట్టి చెప్పగలం. కన్ఫర్మేషన్ వచ్చేసి జెనెటిక్ టెస్ట్ ఎవాల్యుయేషన్ అంటాం. అంటే టెస్ట్ చేయించాలా సార్? టెస్ట్ చేయించాలా. సో ఆ జెనెటిక్ టెస్ట్ చేయించాలా. ఈచ్ ప్రోటీన్ అంటే ఈచ్ మజిల్కి ప్రోటీన్స్ కొన్ని ఉంటాయి, దానికి సంబంధించి కొన్ని జీన్స్ ఉంటాయి. సో టార్గెటెడ్ జీన్స్ అంటాము, లేదంటే హోల్ జీన్స్ టెస్టింగ్ అంటాం. సో దాన్ని టెస్ట్ చేసి పంపిస్తాము. టార్గెటెడ్ జీనా లేదంటే హోల్ ఎగ్జామ్ సీక్వెన్స్ అంటాము. ఆ జెనెటిక్ టెస్ట్ పంపించాలి కన్ఫర్మేషన్ కోసం. అది వచ్చిందంటే వాళ్ళకి చెప్పగలరు. సో లక్షణాలు బట్టి చెప్తాము, బట్ కన్ఫర్మేషన్ మాత్రం ఈ టెస్టే. ఆ టెస్ట్లో కన్ఫర్మ్ అయితే ఇంక ఉంటుంది. సో చెప్పాను కదా, అది క్రోమోజోమ్ ఆ జీన్ సరిగ్గా పనిచేయకపోవడం అనేది మెయిన్ ప్రాబ్లం. కాబట్టి సో ట్రీట్మెంట్ వచ్చేసి ఇప్పుడు జీన్ థెరపీ అంటాం. ఆ జీన్ థెరపీ అంటే ఆ పని చేయని జీన్ ఏమైతే ఉందో దానికి సంబంధించింది, దాన్ని జీన్ని లోపలికి ఎక్కించడం, దాన్ని జీన్ థెరపీ అంటాం. సో రీసెంట్గా అది స్టడీస్ జరుగుతున్నాయి, సక్సెస్ కూడా ఉంది. బట్ ఏంటంటే నెంబర్ తక్కువ ఉండడం వలన ట్రీట్మెంట్ కాస్ట్లీ. నియర్లీ దాదాపు 17 crores అనేది ఇప్పుడు చెప్తున్నారు. అదే చాలా మంది తెలుసు సార్. ఇప్పుడు సోషల్ మీడియాలో సేవ్ పునర్విక అని చెప్పి ఎస్ఎంఏ వ్యాధితో అమ్మాయి బాధపడుతుంటే 16-17 crores ఉంది. అంటే నా దగ్గర రీసెంట్ గా ఒకరిద్దరు వచ్చారు. ఇక్కడ ఉంది సార్. ఎందుకు ఎక్కడ చాలా కామన్ గా గవర్నమెంట్ హాస్పిటల్లో మేము రెగ్యులర్ గా మంత్లీ అట్లీస్ట్ 5 times చూస్తుంటాం. అవునా సార్? అట్లీస్ట్ 5 అన్న మంత్లీ చూస్తుంటాం. పేరు కాదు, రెండు ఇంత కామన్ కాదు. అంటే మరి ఎట్లా సార్ ఇప్పుడు వాళ్ళకి ఇంజెక్షన్ వాళ్ళు ఎవరైనా పూర్ పీపుల్ తీసుకుంటే కాదు, ఎందుకంటే దొరకడం కూడా అంతే, ప్రొసీజర్ చేసే వాళ్ళు తక్కువ, అవైలబిలిటీ తక్కువ. సో అది కూడా అందరికి పోతానే ఇవ్వరు. ఒక లైన్లో ఫ్రీ బుక్ బాగా చేసుకోవాలా, ప్లస్ అమౌంట్ కాస్ట్ చూసుకోవాలి. వాళ్ళు అందరూ ఎంతమంది భరించే వాళ్ళు ఉంటారు, తక్కువ మంది ఉంటారు అట్లా. ఇప్పుడు ఆ ఎస్ఎంఏకి ఆ ఇంజెక్షన్ వాళ్ళు తీసుకున్న తర్వాత ఓకే బేబీ ఇంకా నార్మల్ అవుతారా సార్ ఇట్లా? సో యూజువల్గా సక్సెస్ రేట్ చాలా బాగుంది. ఓకే సార్. అంటే స్టడీస్ అంటాము, అండర్ స్టడీ అంటాం, కానీ చేసిన వాళ్ళు మాత్రం సక్సెస్ ఉంది. బట్ యూజువల్గా ఎర్లీగా చేస్తే బెటర్. లేట్గా చేయడం వల్ల కొన్నిసార్లు అప్పటికే బేబీ బాగా సఫర్ అవుతుంది. మోర్ దెన్ దట్ ఫీడింగ్ డిఫికల్టీస్ వల్ల ఇన్ఫెక్షన్లు ఎక్కువ ఉంటాయి, లంగ్ డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి బ్రెయిన్ ఎంఆర్ అంటాం, మెంటల్ రిటార్డేషన్ అంటాం, అది జరిగింటుంది. సో మెంటల్ రిటార్డేషన్ రివర్స్ చేయలేం యూజువల్గా. సో ఎందుకంటే ఎప్పుడైతే నీ ఫీడింగ్ ప్రాబ్లం వస్తుందో
ప్యూర్ న్యూట్రిషన్ వల్ల ఆల్రెడీ సెకండరీ ఎఫెక్ట్స్ అంటాం కొన్ని జరిగే అవకాశాలు ఉంటుంది. బట్ యూజువల్గా ఎర్లీ చేయడం వల్ల సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. లేట్ చేయడం వల్ల సో ఆల్రెడీ సెకండరీ ప్రాబ్లమ్స్ వచ్చింటాయి కాబట్టి వాళ్ళు చేసినా కూడా పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. ఎర్లీ ఈజ్ ద బెస్ట్. ఈ ఎస్ఎంఏ అనేది ఏమన్నా మేనరికం చేసుకోవడం వల్ల ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందంటారు సార్? సో యూజువల్గా వారికి స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనేది ఇన్హెరిటెడ్ డిజార్డర్ అని చెప్పాం కదా. సో యూజువల్గా ఫాదర్ మదర్ అఫెక్ట్ అయ్యింటే వస్తుంది మామూలుగా. దట్ ఈస్ ఇన్హెరిటెడ్ డిజార్డర్, వాళ్ళ నుంచే వస్తుంది అది మామూలుగా. ఆల్రెడీ మదర్ ఫాదర్ అఫెక్ట్ అయింటే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బట్ అందరికీ వస్తుందంటే అందరికీ రాదు, కొంతమంది మిస్ అవ్వచ్చు. సో 50% ఛాన్స్ ఉంటుంది, కొంతమంది 25% ఉంటుంది. అంటే ఇద్దరు ఫాదర్ మదర్ ఎఫెక్ట్ అంటే 50% ఛాన్స్ ఉంటుంది, ఒకరే ఎఫెక్ట్ అంటే 20% ఛాన్స్ ఉంటుంది. బట్ కొంతమంది మిస్ అవ్వచ్చు, అందరికీ రావాలని రూల్ ఏం లేదు. మెనరికం అంటే ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా ఇంతమంది వాళ్ళు. సో ఇద్దరు అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, అంటే ఛాన్స్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. మెనరికం అంటే వేరే వాళ్ళు కూడా రావచ్చు, మెనరికం లేకపోయినా రావచ్చు. బట్ మెనరికం ఉంటే ఛాన్స్ పెరుగుతుంది, 50% ఛాన్స్ ఉంటుంది. ఇది ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు ఉంటుంది సార్ ఇది ఎస్ఎంఈ అనే జబ్బు? చెప్పాను కదా ఇందాక, సివియారిటీని బట్టి పుట్టిన పిల్లల దగ్గర నుంచి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటుంది. అంటే మ్యాక్స్ 10 years సార్? కొంతమందికి 10 years, అంటే కొంతమంది 5 years 10 years కూడా. వెరీ మైల్డ్ వెరైటీ అంటాం దాంట్లో. సో వెరీ సింపుల్గా ఎఫెక్ట్ అవుతుంది, ఎక్కువ నరల్ వీక్నెస్ ఎక్కువ ఉండదు, మినిమల్ వీక్నెస్ ఉంటుంది. అంటే అది మనం పట్టించుకోలేము. కొంతమంది 10 years కూడా కనపడదు ఒకసారి, మైల్డ్ ఉంటుంది. అంటే ప్రజెంటేషన్ కూడా లేట్గా, అంటే ప్రజెంటేషన్ క్లినికల్ సిమ్టమ్స్ కూడా లేట్గా బయటపడతాయి. మరి 10 years దాటిన తర్వాత ఇంకేం ప్రాబ్లం ఉండదు సార్? యూజువల్గా అట్లాంటి కేసులు మైల్డ్ వెరైటీ అంటాం. అట్లాంటి కేసులు ఆల్మోస్ట్ 40 years కూడా పెద్ద ఎఫెక్ట్ కాకపోవచ్చు. ఏమన్నా ఫ్యూచర్లో ఇంకేమన్నా కొద్ది జనరల్ వీక్నెస్ వల్ల కొన్ని వేరే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళకి. బట్ యూజువల్గా మైల్డ్ వెరైటీలో సో సెకండ్ డికేడ్ థర్డ్ డికేడ్ అంటాం, అప్ టు 40 years కూడా దే హ్యావ్ నార్మల్ లైఫ్. మైల్డ్ వీక్నెస్ ఉండొచ్చు. పిల్లలకు సార్ ఏ ఏజ్ వరకు మనం ఇంజెక్షన్, ఇప్పుడు కొంతమంది చిన్నపిల్లలు ఫీవర్ వస్తుంటుంది, కాఫ్ కోల్డ్ వస్తుంది, కొంతమంది డాక్టర్స్ సిరప్తో కవర్ చేస్తారు, కొంతమంది బయట ప్రైవేట్ ఆర్ఎంపీ డాక్టర్స్ అట్లా ఉంటారు కదా సార్, వాళ్ళు ఇంజెక్షన్లు ఇస్తుంటారు. అంటే ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు ఇంజెక్షన్లు ఇవ్వచ్చు సార్ చిన్నపిల్లలకి? ఇప్పుడు ఫీవర్ గురించి చెప్తాను సార్. ఫీవర్ అంటే టెంపరేచర్ రోజు కావడం, రైట్? యూజువల్గా ఎందుకు వస్తుంది? ఇన్ఫెక్షన్లో వస్తుంది. అంటే వేరే కారణాలు చాలా ఉంటాయి, ఇన్ఫ్లమేషన్ అంటాము, క్యాన్సర్స్ అంటాము, మందుల వల్ల కొన్నిసార్లు వస్తుంది. అంటే చాలా కారణాలు ఉన్నాయి. ఫస్ట్ ఎక్కువ కారణం ఇన్ఫెక్షన్ అంటాం. ఇన్ఫెక్షన్ అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, పారాసైట్స్ అంటాము. బట్ ఎక్కువ శాతం ఏ ఇన్ఫెక్షన్స్ ఉంటాయంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఎంత అంటే 80 to 90% 90% వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటాం. అంటే అవి కాకుండా మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, సో ఇవన్నీ కూడా లెస్ దెన్ 10%. ఎక్కువ శాతం ఇన్ఫెక్షన్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే 80 to 90%. సో వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎట్లుంటాయంటే కామన్గా ఫస్ట్ డే సెకండ్ డే ఫీవర్ ఉంటుంది, థర్డ్ డే ఫోర్త్ డే కల్లా తగ్గుతూ వస్తుంది. ఎక్కువ శాతం వైరల్ ఇన్ఫెక్షన్స్, ఎక్కువ శాతం. కొన్ని ఉండొచ్చు థర్డ్ డే ఫోర్త్ డే ఫిఫ్త్ డే బియాండ్ ఉండేటివి. యూజువల్గా ఎక్కువ శాతం సెకండ్ డే థర్డ్ డే ఉండి తగ్గుతా వచ్చి ఫిఫ్త్ డే కల్లా తగ్గిపోతాయి. హాయ్ సార్. హాయ్ శుభన్, వెల్కమ్ టు మై ఛానల్ సార్, ఇన్సైట్స్ విత్ శుభన్. థ్యాంక్ యూ శుభన్. ఓకే, పిల్లలకు సార్ ఏ ఏజ్ వరకు మనం ఇంజెక్షన్, ఇప్పుడు కొంతమంది చిన్నపిల్లలు ఫీవర్ వస్తుంటుంది, కాఫ్ కోల్డ్ వస్తుంది, కొంతమంది డాక్టర్స్ సిరప్తో కవర్ చేస్తారు, కొంతమంది బయట ప్రైవేట్ ఆర్ఎంపీ డాక్టర్స్ అట్లా ఉంటారు కదా సార్, వాళ్ళు ఇంజెక్షన్లు ఇస్తుంటారు. అంటే ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు ఇంజెక్షన్లు ఇవ్వచ్చు సార్ చిన్నపిల్లలకి? సో చెప్తా, ఇప్పుడు ఫీవర్ గురించి చెప్తాను సార్. ఫీవర్ అంటే టెంపరేచర్ రోజు కావడం, రైట్? యూజువల్గా ఎందుకు వస్తుంది? ఇన్ఫెక్షన్లో వస్తుంది. అంటే వేరే కారణాలు చాలా ఉంటాయి, ఇన్ఫ్లమేషన్ అంటాము, క్యాన్సర్స్ అంటాము, మందుల వల్ల కొన్నిసార్లు వస్తుంది. అంటే చాలా కారణాలు ఉన్నాయి. ఫస్ట్ ఎక్కువ కారణం ఇన్ఫెక్షన్ అంటాం. ఇన్ఫెక్షన్ అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, పారాసైట్స్ అంటాము. బట్ ఎక్కువ శాతం ఏ ఇన్ఫెక్షన్స్ ఉంటాయంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఎంత అంటే 80 to 90% 90% వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటాం. అంటే అవి కాకుండా మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, సో ఇవన్నీ కూడా లెస్ దెన్ 10%. ఎక్కువ శాతం ఇన్ఫెక్షన్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే 80 to 90%. సో వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎట్లుంటాయంటే కామన్గా ఫస్ట్ డే సెకండ్ డే ఫీవర్ ఉంటుంది, థర్డ్ డే ఫోర్త్ డే కల్లా తగ్గుతూ వస్తుంది. ఎక్కువ శాతం వైరల్ ఇన్ఫెక్షన్స్, ఎక్కువ శాతం. కొన్ని ఉండొచ్చు థర్డ్ డే ఫోర్త్ డే ఫిఫ్త్ డే బియాండ్ ఉండేటివి. యూజువల్గా ఎక్కువ శాతం సెకండ్ డే థర్డ్ డే ఉండి తగ్గుతా వచ్చి ఫిఫ్త్ డే కల్లా తగ్గిపోతాయి. వైరల్ ఫీవర్, దానికి ట్రీట్మెంట్ ఏముంటుంది? యూజువల్గా పారాసిటమాల్ ఉంటుంది, సిరప్. అది కూడా
సిరప్ అది ఆ. సింపుల్ పారాసిటమాల్ అంటాము. ఒకవేళ తినలేని పక్షంలో ఓఆర్ఎస్ అంటాం. ఓకే ఓఆర్ఎస్ ఆ, అంటే ఓఆర్ఎస్ అంటే లిక్విడ్. అంతే ఓఆర్ఎస్ లిక్విడ్స్. మనం మామూలుగా మనకు బేదులు వస్తే వాంతులు వస్తే బయట మనకు గవర్నమెంట్లో సప్లై చేస్తారు కదా, అవునవును సార్. ఏ నిమిషం ఆశాలు కావాలంటే వాళ్ళు అడిగితే ఇస్తారు. అవునవును సార్. ఎక్కువ తినలేకపోతే డిహైడ్రేషన్ రాకుండా. ఆ. సో మ్యాక్సిమం సింపుల్ పారాసిటమాల్తో అయిపోతాయి. కొన్ని కండిషన్స్లోనే మనము ఇంజెక్షన్లు అంటాము, ఇంకోటి అంటాము, యాంటీబయాటిక్లు అంటాం. యాంటీబయాటిక్స్ ఎప్పుడు వాడతాము? బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కన్ఫర్మ్ అయితే, టైఫాయిడ్ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మలేరియా కన్ఫర్మ్ అయితే మలేరియాకి సంబంధించిన ఉంటాయి యాంటీ మలేరియాస్ అంటాం, అది ఇస్తాం. యాంటీబయాటిక్ అంటే మనం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ టైఫాయిడ్ అంటాము, రికెట్స్ ఫీవర్ అంటాం, ఈ మధ్యలో ఉన్నటివి, యూరిన్ ఇన్ఫెక్షన్ అంటాం, డిసెంట్రీ అంటాం. అంటే డిసెంట్రీ అంటే పేగుల్లో వచ్చే ఇన్ఫెక్షన్, బేల్తో పాటు బ్లడ్ వస్తుంది కదా, డిసెంట్రీ అంటాం. ఇట్లాంటి కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, అప్పుడు మాత్రమే యాంటీబయాటిక్ పెట్టాలి. కొన్నిసార్లు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఫెరెంజైటిస్ అంటాం, కాఫ్ వచ్చింది, సో బ్యాక్టీరియల్ సస్పెక్ట్ చేసినాము, థ్రోట్ పెయిన్, అప్పుడు ఇస్తాం. నిమోనియా అంటాము, ఊపిరితిత్తులో నెమ్ము రావడము, అది అంటాము. దానివల్ల సో ఆ కండిషన్స్లో మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్ వాడాలి. ఓకే ఓకే. ఇంజెక్షన్స్ ఎప్పుడు వాడాలి? ఎప్పుడైతే ఫీవర్ ఎక్కువయ్యి బాబు డల్ అయిపోయి తినలేకపోతాడో అప్పుడు మనం అదే మెడిసిన్స్ని పారాసిటమాల్ని ఇంజెక్షన్ రూపంలో ఇవ్వచ్చు. ఓకే. యాంటీబయాటిక్స్ని యాంటీబయాటిక్ రూపంలో ఇవ్వచ్చు. బాబు యాక్టివ్ ఉన్నాడు, తింటున్నాడు, డిహైడ్రేషన్ సింటమ్స్ ఏం లేవు అంటే అప్పుడు వీళ్ళంతవరకు సిరపులతోనే మేనేజ్ చేస్తాం. ఓకే. నేను చెప్పిన ప్రకారం అయితే మీరు గుర్తుపెట్టుకుంటే 95% కేసుల్లో పారాసిటమాల్తోనే మనం మేనేజ్ చేస్తాం. యాంటీబయాటిక్ అయినా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సస్పెక్ట్ చేస్తే అది ఓరల్గా ఇస్తాం. ఎప్పుడు అడ్మిషన్ అవసరం ఉంటుందంటే పర్సెంట్ వామిటింగ్స్, అంటే కంటిన్యూస్గా వామిటింగ్ అయ్యి సిరప్ వేసుకోలేని పక్షంలో, డిహైడ్రేషన్, కళ్ళు బిక్కపోయి యూరిన్ పోయట్లేదు, ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి, డిహైడ్రేషన్ అంటాం. అట్లాంటి కండిషన్స్లోనే మనము బేబీకి అడ్మిట్ చేసి ఇంజెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువ శాతం కేసుల్లో సిరపులతోనే, ఓఆర్ఎస్తోనే, కొన్నిసార్లు యాంటీబయాటిక్తో బ్యాక్టీరియల్ సస్పెక్ట్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. చాలా వరకు మనము వీటితోనే మేనేజ్ చేస్తాం. ఓన్లీ 5%, లెస్ దెన్ 5% కేసుల్లో మనము అడ్మిషన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకే ఓకే సార్. సార్ ఇప్పుడు పిల్లలకి వైరల్ ఫీవరు మ్యాక్స్ 5 to 7 days అట్లా అంటున్నారు కదా సార్ మీరు, ఆటోమేటిక్ తగ్గిపోతుంది అది మీరు ఏదో పారాసిటమాల్ ఓఆర్ఎస్ తీసుకుంటే. కానీ పేరెంట్స్ అంతవరకు వెయిట్ చేయలేదు కదా సార్. 5 days అంటే 5 రోజులు ఫీవర్ వస్తుంది, ఏమో ఫస్ట్ హాస్పిటల్ చూద్దాము అని అంటున్నారు కదా సార్, ఎట్లా మరి ఇదని? సో వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడు కూడా అసలుగా చాలా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఫీవర్తోనే వస్తుంటాయి. కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వైరల్ ఇన్ఫెక్షన్ ముక్కుకు వస్తే కోల్డ్ ఉంటుంది, త్రోట్కి వస్తే దగ్గు రావచ్చు, రైట్నా. నెక్స్ట్ పేగుల్లో కూడా వైరల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఎక్కువ శాతం బేదులు అంటాం కదా, నీళ్ళ బేదులు, విరోచనాలు అంటాం కదా, అవి కూడా 80% వచ్చి వైరల్ ఇన్ఫెక్షన్సే. ఓకే. వాటిల్లో కొన్నిసార్లు బేదులు ఉంటాయి, కొన్నిసార్లు వామిటింగ్ రావచ్చు. సో ఇవన్నీ కూడా మనము అప్పటికి కూడా బాబు యాక్టివ్ ఉండి ఫుడ్ తీసుకునేంత వరకు సింపుల్ పారాసిటమాల్, ఓఆర్ఎస్, కోల్డ్కి మెడిసిన్స్ వాడతాము. బట్ యూజువల్గా మ్యాక్సిమం అవసరం లేదు, నువ్వేం చేయకపోయినా కోల్డ్ తగ్గిపోతుంది. బట్ కాకపోతే డిస్కంఫర్ట్ ఉంటుంది కదా, కంజెషన్ ఉంటుంది కదా, దాన్ని తగ్గించేకి కొద్దిగా కోల్డ్ మెడిసిన్ వాడతాం. మ్యాక్సిమం అది కూడా పేరెంట్స్ని సాటిస్ఫై చేయడానికి మాత్రమే. దగ్గు సిరప్లు కూడా ఎక్కువ వాడద్దు అంటారు, కాకపోతే ఏది రాయకపోతే వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి కొన్నిసార్లు పెట్టాల్సి వస్తుంది. కాఫ్ సిరప్లు కూడా అంటే కొన్నిసార్లు డ్రై కాఫ్ కోసం కొన్ని మందులు వాడతాం. బట్ అల్టిమేట్ ట్రీట్మెంట్ ఏంటి? సింపుల్ వైరల్ ఇన్ఫెక్షన్స్లో మాత్రం ఏం చేయాల్సిన అవసరం లేదు. చాలా వరకు అవి సెల్ఫ్ లిమిటింగ్ అంటాం. సెల్ఫ్ లిమిటింగ్ అంటే నువ్వు ఏం చేయకపోయినా 3 daysకో 5 daysకో తగ్గిపోతుంది. 60%, 3 daysలో తగ్గచ్చు. ఒక అనదర్ ఒక 70%, 80% కేసులో 5 days పట్టచ్చు. రేర్లీ బియాండ్ 7 days. బట్ ఈ మధ్యలో బాబు డల్ అయ్యి తినకపోతే, కాఫ్ ఎక్కువ అయితే అప్పుడు కొన్ని టెస్టులు చేస్తాం. అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్ కనుక్కోవడానికి బ్లడ్ టెస్ట్లో చేసుకోవచ్చు. కొన్ని థ్రోట్ ఇన్ఫెక్షన్ చేసుకోవచ్చు, థ్రోట్ స్వాబ్ అంటాం. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కన్ఫర్మ్ అయితే అప్పుడు యాంటీబయాటిక్ పెట్టాలా. కొన్నిసార్లు టెస్ట్ చేయలేని పక్షంలో కాఫ్ ఎక్కువ అయిపోయి బాబు డల్ అవుతున్నాడు, తినేకి ఇబ్బంది పడుతున్నాడు, గొంతులో ఇన్ఫెక్షన్ అనిపించినప్పుడు కొన్ని యాంటీబయాటిక్ పెడతాం. కన్ఫర్మ్ కాకపోయినా, ఎందుకంటే కన్ఫర్మ్ చేసుకోవాలంటే అనదర్ 3 days 4 days పడుతుంది. అది ఫారెంజైటిస్ అంటే అది వైరలే కావచ్చు, బట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవకాశం ఉంటుంది కొన్నిసార్లు. కన్ఫర్మ్ చేసుకోవాలంటే 3 days పడుతుంది. బాబు ఇబ్బంది పడుతుంటాడు, దగ్గు ఎక్కువ అవుతుంది, మింగడానికి ఇబ్బంది ఉంటుంది, తినలేడు,
అవునవును. అప్పుడు యాంటీబయాటిక్ పెడతాం. ఈ నిమోనియా అని వస్తుంది సార్ చిన్నపిల్లలకి. ఆ నిమోనియాలో అంటే లంగ్స్ లో వాటర్ ఫామ్ అవుతుంది కదా సార్, అసలు వాటర్ ఎలా ఫామ్ అవుతుంది సార్ చిన్నపిల్లలకి? సరే, నిమోనియా అంటే మీనింగ్ ఏంటంటే మన ఊపిరితిత్తులు ఉన్నాయి కదా, ఊపిరితిత్తుల్లో నెమ్ము చేయడం. నెమ్ము అంటే వాటర్, అది ఇన్ఫెక్షన్ చేయడం. ఇన్ఫెక్షన్ వల్ల ఏమవుతుందంటే లోపల గల్ల చేరుతుంది లోపల. సో మనకి ఇప్పుడు ఇక్కడ దెబ్బ తగిలింది, ఇన్ఫెక్షన్ అంటాం. ఎందుకంటాము? వాచింది, పస్ ఫామ్ అవుతుంది కదా. అవును అవును. ఆ పస్సుని లోపల గల్ అంటాం. ఊపిరితిత్తుల్లో ఉండే దాన్ని గల్ అంటాం. దాన్ని ఇంగ్లీష్లో నిమోనియా అంటాం. సో ఇన్ఫెక్షన్స్ లంగ్స్ లో ఉంటే దాన్ని నిమోనియా అంటాం. దానివల్ల లోపల గల్ల చేరుతుంది కదా. గల్ల చేరితే ఏమైతే లోపల దగ్గు వస్తుంది, ఎందుకంటే దాన్ని బయట పంపించాలి కదా, బాడీ మెకానిజం అది. అవునవును. సో దగ్గు అనేది వస్తుంది. దగ్గి 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 లోపల ఉండే గల్ల బయట రావాలి. లోపల ఉంటే ఏమవుతుంది? లంగ్స్ అంతా డ్యామేజ్ అవుతుంది, గాలి పోకుండా అడ్డం పడిపోయి ఇబ్బంది పడుతుంది. సో ప్రొటెక్టివ్ మెకానిజం, దగ్గు అనేది ప్రొటెక్టివ్ మెకానిజం, ఏది ఆ గల్లని బయట తీసుకొచ్చే మార్గం. సో దాంట్లో కూడా దాన్ని నిమ్మంటాం, నిమోనియా అంటాం. సో మామూలుగా మేము కొంతమందికి ఇప్పుడు ఏఎన్ఎంస్కి వాళ్ళకి కొన్ని నేర్పిస్తాం. ఏంటి? మైల్డ్ ఇన్ఫెక్షన్, మోడరేట్ ఇన్ఫెక్షన్, సివియర్ ఇన్ఫెక్షన్ అని. సో నిమోనియా లేదంటే ఏంటి? ఓన్లీ పర్సన్ దగ్గు మాత్రమే ఉంటుంది, జ్వరం ఉంటుంది. నిమోనియా అంటే ఏంటి? దగ్గు ఉంటుంది, దాంతోపాటు ఆయాసం వస్తుంది, డొక్యులేషన్ బేబీ. అవునవును. బట్ బేబీ యాక్టివ్ ఉంటుంది, ఫీడింగ్ అంతా బాగుంటుంది. దాన్ని మేము మైల్డ్ అంటాం. సివియర్ ఎప్పుడు అంటామంటే దాంట్లో నిమోనియాలో కూడా ఎప్పుడైతే దగ్గు ఆయాసంతో పాటు బేబీ డల్ అయిపోతుంది, ఆకలి తగ్గిపోతుంది, తినలేరు. సో కాన్షియస్ తగ్గుతుంది, బేబీ ఇరిటబుల్గా అవుతుంది, లేకపోతే డల్ అని అయిపోతుంది, ఇంటేక్ తగ్గిపోతుంది, అంటే ఆహారం తగ్గిపోతుంది. అప్పుడు దాన్ని సీరియస్ అంటాం. సో మైల్డ్ నిమోనియాని వాళ్ళకి మేము ఏం చెప్తామంటే గవర్నమెంట్ తరఫున సో యాంటీబయాటిక్ వేసుకోండి. వాళ్ళకి ఇచ్చింటాం, యాంటీబయాటిక్ సప్లై చేసింటాం. పిఎస్సిలో కూడా యాంటీబయాటిక్ దొరుకుతుంది. సో మాక్సిక్లావ్ అంటాము, ఇవన్నీ ఉంటాయి సింపుల్గా. ఎప్పుడైతే మనము దాన్ని వాళ్ళకి చెప్పింటాం కొన్ని దగ్గుతో పాటు ఆయాసం వస్తుందో, బట్ బేబీ యాక్టివ్ ఉంది, ఫీడింగ్ అంతా బాగా తీసుకుంటుంది, అప్పుడు సిరప్ పెడతాం. సిరప్ పెడితే క్యూర్ అయిపోతుంది. ఎప్పుడైతే బేబీ డల్ అయిపోతుందో, తినదో, అప్పుడు అడ్మిట్ చేసి ఇంజెక్షన్ వెళ్ళాలి. అప్పుడు అడ్మిట్ చేయాల్సింది, వేరే ఆల్టర్నేట్ లేదు. ఎందుకంటే తినట్లేదు బేబీ, ఇంకా సిరప్ వేసుకునే అవకాశం కూడా లేదు. అప్పుడు అడ్మిట్ చేసి ఫ్లూయిడ్స్ పెట్టేసుకుని యాంటీబయాటిక్ ఇంజెక్షన్ రూపంలో ఇస్తాం. అవసరమైతే కొన్నిసార్లు ఆక్సిజన్ పెడతాం, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి. సో దాన్ని నిమోనియా అంటే ఊపిరితిత్తుల నెమ్ము, మైల్డ్ వెరైటీ, సివియర్ వెరైటీ. అడ్మిట్ చేసేది సివియర్ వెరైటీ. అదర్వైజ్ సో మేము ఓపిక వచ్చినా కూడా ఏం చేస్తామంటే బాగున్నాడు, ఆకలి బాగుంది, తింటున్నాడు, సిరప్ వాడుకొని చూడమ్మా, ఎప్పుడైతే డల్ ఉన్నాడో తినకపోతే వచ్చేసాయి, ఏ టైం అయినా పర్లేదు, అడ్మిట్ చేసుకోవాలా చెప్తాం. బేబీకి ఫీవర్ వచ్చిన వెంటనే కోల్డ్ స్పాంజ్ ఏదో తడిబట్టి తీసుకొని తుడుస్తారు సార్, అట్లా ఎంతవరకు మనం ఇంట్లో చేసుకోవచ్చు? ఇంక తప్పదు అంటే ఎప్పుడు మిమ్మల్ని డాక్టర్ దగ్గర రమ్మంటారు సార్? కరెక్ట్. బేబీ ఓన్లీ ట్రీట్మెంట్ అంటే పారాసిటమాల్ అంటాము, సింపుల్గా. సింపుల్ పారాసిటమాల్ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఫీవర్ అంటే ఏంటి అసలు? ఇందాక చెప్పినట్లు ఒక ఇన్ఫెక్షన్ అనేది బాడీలోకి ఎంటర్ అయితే, ఒక బ్యాక్టీరియా వైరస్ ఎంటర్ అయితే దాన్ని కంట్రోల్ చేయడానికి బాడీ మెకానిజం అది. దాన్ని కంట్రోల్ బాడీ టెంపరేచర్ పెంచడం వల్ల ఏమవుతుంది అంటే బ్యాక్టీరియా వైరస్ ఎక్కువ మల్టిప్లై కాకుండా, ఇంకా ఎక్కువ బాడీ అంతా స్ప్రెడ్ కాకుండా కాపాడుకునే ఒక మెకానిజం ఏంటంటే ప్రొటెక్టివ్ మెకానిజం ఫీవర్ రావడం. లోపల ఇన్ఫెక్షన్ ఆపడానికి జ్వరం వస్తుంది, హీట్ ప్రొడ్యూస్ చేసి బాడీ తగ్గించేకి ప్రయత్నం చేస్తుంది. అదొక మార్గం బాడీకి, ఇది ప్రొటెక్టివ్ మెకానిజం. సో దాంట్లో టెన్షన్ పడడానికంటూ ఏం లేదు ఇక్కడ. కొద్ది టెన్షన్ వస్తాయి, కొద్ది ఫీవర్ వస్తానే అందరూ భయపడి ఓకే. సో బేబీ డిస్కంఫర్ట్ ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉంటుంది, ఇరిటేషన్ ఉంటుంది, కాబట్టి బేబీ టెంపరేచర్ తగ్గించుకోవాలా. బేబీ టెంపరేచర్ తగ్గితే కొద్ది కంఫర్ట్ అవుతుంది. దానికోసం కొద్ది పారాసిటమాల్ ఇస్తాం, టెంపరేచర్ తగ్గించే ప్రయత్నం చేస్తాం. సో బేబీ కంఫర్ట్ అయితే ఓకే. మళ్ళీ 4 hours 6 hours ఫీవర్ వస్తుంటుంది. పారాసిటమాల్ అనేది ఎఫెక్ట్ ఎంతవరకు పనిచేస్తుంది, మళ్ళీ కొద్దిసేపు వస్తుంది. బట్ ఇక్కడ ఇంతకుముందు ఉండే నాలెడ్జ్ ఏంటంటే స్పంజింగ్ ఇవ్వడం వల్ల కొద్ది తగ్గుతుందని. సో స్పంజింగ్ ఇవ్వడం వలన ఈ మధ్య కొత్త స్టడీస్ మాత్రం ఎక్కువ స్పంజింగ్ చేయదంటాడు. అవునా సార్? మామూలు చెప్తారు కదా సార్, ఫీవర్ ఎక్కువ వచ్చినప్పుడు మీరు. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు ఎక్కువ స్పంజింగ్ చేస్తే బేబీ డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇందాక చెప్పినట్లు టెంపరేచర్ అనేది ఇట్ ఇస్ ఏ ప్రొటెక్టివ్ మెకానిజం. దాన్ని సడన్గా తగ్గించే ప్రయత్నం చేయకూడదు, ఎందుకంటే ఇట్ ఇస్ ఏ ప్రొటెక్టివ్ మెకానిజం. అది పనికొచ్చేది. ఫీవర్ అనేది టెంపరేచర్ రైజ్ వల్ల పనికొచ్చేది. నువ్వు సడన్గా టెంపరేచర్ తగ్గించే ప్రయత్నం చేస్తే ఏమవుతుందంటే బేబీ ఇంబ్యాలెన్స్ చేసి పోయే అవకాశం ఉంటుంది.
అవునవును సార్, అంటే దానిపైన చేసుకుంటే మధ్యలో మనం స్టాప్ చేస్తున్నాం దాన్ని కోల్డ్ స్పాన్ చేసి దాన్ని ఆపుతున్నాం. సో అక్కడ తొందరపడకూడదు, అంత హడావుడికి ఏదో ఇమ్మీడియట్గా తగ్గిపోవాలనేది అలా చేయకూడదు. ఓకే, సో కాకపోతే చల్లీలతో వద్దంటాడు. స్పంజింగ్ చేసినా కూడా ఇంతకుముందు చల్లీలతో చేయాలని ఒకప్పుడు ఉండేది. అవునవును సార్. ఇప్పుడు ఏం చెప్తాంటే గోరువెచ్చలతో చేయమంటాడు. ఇంకా కొత్త ఏమంటాడంటే అసలు స్పంజింగే చేయొద్దంటాడు. అవునా సార్. అదే చెప్తున్నా కదా, స్పంజింగ్ చేసి బేబీని డిస్కంఫర్ట్ ఫీల్ చేయొద్దు. సో ఎగ్జామ్ ఏంటంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కాలే పెనం మీద నీరు పోసి ఏమవుతుంది, డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంది కదా. బేబీ అంత టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు నువ్వు సడన్గా తగ్గించే ట్రై చేస్తే ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంది కొద్దిగా. అవునవును సార్. సో స్పంజింగ్ అనేది అంత తొందర ఏం కాదు. చేయాలనుకుంటే గోరువెచ్చలతో లైట్గా చెయ్యి, లేకపోతే తొందరపడద్దు. లైట్ టెంపరేచర్ అసలు చేయొద్దు, లైట్ టెంపరేచర్ ఉంటే అసలు చేయొద్దు. ఈ పాతగుడ్డ చేసేది కరెక్ట్ కాదు, చేయొద్దు అంటాడు. దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందంటాడు. సడన్గా బాడీ టెంపరేచర్ తగ్గిస్తే కొన్ని బ్రెయిన్లో కూడా కొద్ది ఇంబ్యాలెన్స్ వచ్చేసి కొద్ది ప్రాబ్లం వచ్చే అవకాశం, ఫిట్స్ వచ్చే అవకాశం కూడా చెప్తారు మామూలుగా. సార్ బేబీకి మ్యాక్స్ ఎన్ని రోజులు ఈ సిరప్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ మ్యాక్స్ ఎన్ని రోజులు ఇవ్వచ్చు సార్? కొన్ని ఉంటాయి మెడిసిన్స్, యాంటీబయాటిక్ కోర్స్ అంటాము సార్. సో పారాసిటమాల్ ఉంటుంది, జ్వరం వస్తుంది 2 రోజుల 3 రోజుల 4 రోజుల వేస్తుంటాము, జ్వరం తగ్గితే ఆపేస్తాం. అట్లా కాకుండా యాంటీబయాటిక్ ఉంటాయి. యాంటీబయాటిక్ ఒక ఇన్ఫెక్షన్ కోర్స్ ఉంటుంది మామూలుగా. సో టైఫాయిడ్ అనుకోండి, మైల్డ్ టైఫాయిడ్ లైట్గా ఉంటే 5 to 7 days అంటాం. సీరియస్ ఇన్ఫెక్షన్ అంటాం, అప్పుడు కొన్నిసార్లు 10 days 14 days ఇవ్వాల్సి వస్తుంది కంటిన్యూగా. రెగ్యులర్గా ఇస్తుంటాం. ఆ కోర్స్ అనేది మనం మిస్ చేయకూడదు. ఎందుకంటే ఇర్రెగ్యులర్ కోర్స్ వాడడం వలన యాంటీబయాటిక్ ఫ్యూచర్లో పని చేయకుండా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటాం, అది వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొన్ని విటమిన్స్ చెప్తాము, ఎన్ని రోజులు వాడచ్చు, ఏం కాదు. ఐరన్ సిరప్ అంటాము, సో 2-3 months 4 months పెడతాము. అంటే ఐరన్ స్టోర్స్ అంటే నార్మల్గా హెచ్బి వచ్చిన తర్వాత, హిమోగ్లోబిన్ నార్మల్గా వచ్చిన తర్వాత అనదర్ 2-3 months వాడచ్చు, స్టోర్స్ని ఇంప్రూవ్ చేయడానికి. బాడీలో సోర్స్ ఉంటాయి కదా ఐరన్, అట్లా మనము దాన్ని 2-3 months దాకా వాడచ్చు, తప్పేం లేదు. బట్ యాంటీబయాటిక్ కోర్స్ వాడతాం కదా, కొంతమంది ఏం చేస్తారంటే 2 days వాడేసేసి ఆపేస్తారు, అది కరెక్ట్ కాదు. సో ఇన్కంప్లీట్ అంటే బాడీ పూర్తి లోపల వైరస్ చనిపోయేంత వరకు వాడాలి. ఎందుకంటే బాడీలో ఆ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ చనిపోవడానికి, అంటే బ్యాక్టీరియా చనిపోవడానికి టైం తీసుకుంటుంది పూర్తి క్లియర్ అవ్వడానికి. నువ్వు మధ్యలో ఆపడం వలన కొన్నిసార్లు మళ్ళీ రివర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇన్కంప్లీట్ యాంటీబయాటిక్ వాడడం వల్ల కొన్నిసార్లు రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది, మళ్ళీ రికరెన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. డిఎండి అంటే ఏంటి, డిఎండి ఎందుకు వస్తుంది సార్? ఇది సేమ్ ఇంతకుముందు ఎస్ఎంఏ అనుకున్నాం కదా, సో డిఎండి అనేది కూడా డిక్యూనిస్ మస్కులర్ డిస్ట్రోఫీ అంటాం. అది కూడా సేమ్, అది నర్వ్ డ్యామేజ్ జరుగుతుంది, అక్కడ నర్వ్ అనేది డెవలప్ అయ్యిండదు. ఇక్కడ మజిలే మస్కులర్ డిస్ట్రోఫీ అంటాం. మజిల్లో కొన్ని రకాల ప్రోటీన్ ఉంటుంది కదా, అది కూడా జెనెటిక్ ప్రాబ్లమే. సో మజిల్లో కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి, సార్కోమెర్ అంటాం, అవన్నీ ఉంటాయి. దానికి సంబంధించిన ప్రోటీన్ సరిగ్గా డెవలప్ అయ్యిండదు ఆ జీన్ లాస్ వల్ల, అది కూడా సేమ్ ప్రాబ్లమే. సేమ్ అంటే జెనెటిక్ రిలేటబుల్ దీనికి రెండు. అది కాకపోతే ఇది కంప్లీట్ మజిల్ ప్రాబ్లమ్, అది నర్వ్ ప్రాబ్లం. ఓకే 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 సార్. ఇది మజిల్ మీద ఎఫెక్ట్ పడుతుంది డిఎండి. ఏ మజిల్, కంప్లీట్ మజిల్, ఇది పూరి మజిల్. ఇది మజిల్ పనిచేయదు. క్యూర్ ఉంటుందా సార్ దీనికి? డిఎండి దీనికి సేమ్ జెనెటిక్ ప్రాబ్లం కాబట్టి కంప్లీట్ క్యూర్ అనేది లేదు. కొన్ని అది ఆ ప్రోటీన్స్ అనేవి పనిచేయకపోవడం వల్ల నర్వ్ మజిల్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సేమ్ దీనికి కూడా ఇదే అంటాము, జీన్ థెరపీ అంటాము. బట్ ఇంకా పూర్తిగా దీనికైతే ఇంకా పూర్తిగా రాలేదు. ఇంకా ఎస్ఎంఏకి అనేది ఆల్రెడీ వచ్చేసింది, కానీ దీనికి ఇంకా ట్రీట్మెంట్ రాలేదు. కాకపోతే కొంతమంది స్టిరాయిడ్స్ వాడడం వలన మజిల్ ఎక్కువ డ్యామేజ్ కాకుండా కాపాడుతూ కొద్దిగా ప్రొలాంగ్ చేయొచ్చు అంటాడు. సో డిసీజ్ ప్రోగ్రెషన్ ఎక్కువ లేకుండా ప్రొలాంగ్ చేయొచ్చు అంటాడు. బట్ ఇంకా కంప్లీట్ క్యూర్ అయితే ఇంకా రాలేదు. సో అది కూడా సేమ్ మజిల్ ప్రాబ్లమే. కొద్ది మజిల్ వీక్ అయిపోయి హైపర్ట్రోఫీ వస్తుంది. ఈ చిన్నపిల్లలకి స్టెరాయిడ్స్ ఇస్తే మన ప్రాబ్లం ఏముంటుంది సార్? సైడ్ ఎఫెక్ట్స్, హెవీ ఓబసిటీ రావడము, లేకపోతే బేబీ ఏమన్నా ఈ బోన్స్ మీద ఎఫెక్ట్ పడడం, లంగ్స్ మీద ఎఫెక్ట్ పడడం, అట్లా ఏముండవా సార్? సో ఇప్పుడు స్టెరాయిడ్ అనేది చెప్తాను చూడు. స్టెరాయిడ్ వాడాల్సిన అవసరం ఎప్పుడు వస్తుంది మనకి? మామూలుగా కొన్ని కండిషన్స్ ఉంటాయి స్టెరాయిడ్ వాడడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటాం. నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటే కిడ్నీలో కొన్ని ఈ ఫిల్టర్ ఉంటుంది, దాన్ని గ్లోమెరులస్ అంటాం. ఆ ఏరియాలో అక్కడ డ్యామేజ్ జరుగుతుంది కొన్ని కండిషన్స్ వల్ల, కొన్ని కారణాల వల్ల. అది డ్యామేజ్ కాకుండా కాపాడడానికి స్టెరాయిడ్స్ వాడతాం, తప్పదు. నీకు ఆల్టర్నేట్గా వేరే ఏం లేదు. అట్లా కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆస్తమా ఉంటుంది. ఆస్తమా ఏంటి? లోపల ఊపిరితిత్తులో అనేది ఇన్ఫ్లమేషన్ వచ్చి ఉంటుంది లోపల. ఇన్ఫ్లమేషన్ తగ్గించేకి ఆప్షన్ స్టెరాయిడ్సే.
సరేనా. సో కాకపోతే ఏంటి ఇక్కడ అంటే మనము మోతాదులో వాడితే ఏం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నెఫ్రోటిక్స్ సెంటర్ అంటాం, 6 నుంచి 12 వారాలు నాకు ట్రీట్మెంట్ ఉంటుంది. ఫస్ట్ 6 వారాలు కొద్దిగా హై డోస్ ఉంటుంది, తర్వాత తగ్గించుకుంటూ వస్తాం. ఎందుకు ఈ స్టెరాయిడ్ టాక్స్ తగ్గించడానికే. మ్యాక్సిమం కోర్స్ దాంట్లో 3 months. కొన్నిసార్లు రేర్ కండిషన్స్లో లో డోస్లో 1 year వాడతాం. బట్ అప్పటికి కూడా దాని సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి, వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ ఆల్టర్నేట్ లేకుండా ఏం చేస్తాము, వాడాల్సి వస్తుంది. బట్ టెంపరీ స్టెరాయిడ్ వాడడం వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, అది టెంపరీ. బట్ లాంగ్ టర్మ్ ఎప్పుడైతే నువ్వు లాంగ్ టర్మ్లో హై డోస్లో లాంగ్ టర్మ్లో వాడడం వల్ల ఏమైతే అంటే మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. హైపర్ టెన్షన్ అంటాం, బీపీ రావచ్చు, బోన్ డ్యామేజ్ జరగవచ్చు, హిరసిడిజం అంటాం, అబ్నార్మల్ హెయిర్ గ్రోత్ జరుగుతుంది అదంటాం, స్కిన్ చేంజెస్ ఉంటాయి, స్కిన్ డ్యామేజ్ అవకాశం ఉంటుంది. ఇవన్నీ హై డోస్లో లాంగ్ డోస్లో వాడడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్. సో కాబట్టి మనము మానిటర్ చేస్తూ ఉంటాము. ఎప్పుడైతే స్టెరాయిడ్ టాక్సిసిటీస్ వస్తుందో ఆపేయాల. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్తమాలో మనం 5 to 7 days కోర్స్ వాడతాం, దానివల్ల ఏం రాదు. నెఫ్రోటిక్స్లో ఉంటాము, సర్టన్ పీరియడ్ వాడతాము, తర్వాత లో డోస్లో 1 year వాడతాం. అప్పుడు కూడా స్టెరాయిడ్ కాంప్లికేషన్ చూస్తాం, వచ్చినంటే డోస్ తగ్గించాలా లేదా ఆపేయాలి. హైపర్ టెన్షన్ మేనేజ్ చేస్తాం, మానిటర్ చేస్తుంటాం. బీపీ మానిటర్ చేయాలా, గ్రోత్ మానిటర్ చేయాలా. గ్రోత్ ఇప్పుడు బోన్ డ్యామేజ్ వల్ల గ్రోత్ ప్రాబ్లం వస్తుంది, షార్ట్ స్టేచర్ రావచ్చు, దాన్ని మానిటర్ చేస్తాం. ఎప్పుడైతే ప్రాబ్లం అనిపిస్తుందో దాన్ని స్టాప్ చేసి ఆల్టర్నేటివ్ మెడిసిన్స్కి వెళ్తాం. 7 monthsలో పుట్టిన బేబీస్, 8 monthsలో పుట్టిన బేబీస్ సార్, 7 monthsలో పుట్టిన బేబీ బతుకుతారు అంటే బయట టాక్, 8 monthsలో పుట్టిన బేబీ బతకరు, చనిపోతారంటారు. ఏం సార్ అట్లా డిఫరెన్స్ 1 monthకి? అలా కాదు, అది ఎవరో కొంతమంది 1 or 2 కేసులు చూడడం వల్ల వచ్చిన అది నాలెడ్జ్ అది. సో అది కరెక్ట్ అయితే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి మామూలుగా 40 weeks కంప్లీట్ అయిపోవాలా. ఆ టైం కల్లా బేబీ యావరేజ్గా 3 kilos ఉంటారు, అట్లీస్ట్ 2.5. అక్కడికి ఏం కాదు, నార్మల్ బేబీ అనుకోవచ్చు దాన్ని. సో కొంత బేబీస్ 32 weeks డెలివరీ అయిపోతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు 8 months, అప్రాక్సిమేట్లీ 2 kilos ఉంటారు వాళ్ళు, అప్రాక్సిమేట్గా 2.2 అలా ఉంటారు. 7th బేబీ ఉంటుంది అంటే అప్రాక్సిమేట్లీ 28 weeks అనుకుంటే, సో ఆ బేబీ యూజువల్గా 1 kilo 1.5 kilo ఉంటుంది. సో బట్ బరువు పెరిగే కొద్దీ ఎంత బరువు ఎక్కువ ఉంటుందో ఆ సర్వైవల్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 40 kilos బేబీ యూజువల్గా కాంప్లికేషన్స్ తక్కువ, వేరే కంప్లైంట్స్ ఉన్నప్పుడు యూజువల్గా డెత్ అయ్యే అవకాశం లేదు. సో 1.5 kilo బేబీ అప్రాక్సిమేట్లీ 32 weeks ఉంటే 1.5 ఉంటే యావరేజ్గా అంత ఉంటుంది. వాళ్ళు కొద్ది వరకు నార్మల్ డెవలప్ అయి ఉంటుంది. సో ఛాన్సెస్ సర్వైవల్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఇప్పుండే దాని ప్రకారం 80 to 90% సర్వైవల్ ఉంటుంది. 1 kilo బేబీకి వెళ్తే వాళ్ళు యూజువల్గా 28 weeks అంటాం. వాళ్ళు ఇప్పుండే దాని ప్రకారం నియర్లీ 60% సర్వైవల్ ఉంది. పాతకాలంలో ఎన్ఐసి డెవలప్ కాకుండా ఉంటే 15-20 years బ్యాక్ ఆల్మోస్ట్ లెస్ దెన్ 10% ఉండే సర్వైవల్ రేట్, 20% అనుకోండి మ్యాక్సిమం. ఇప్పుడు ఎన్ఐసి డెవలప్ అయింది కాబట్టి మందులు పెరిగాయి, వెంటిలేటర్ వచ్చాయి, అన్ని చోట్ల గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అన్ని ఫెసిలిటీస్ అన్ని ఫుల్గా ఉన్నాయి, ఏం కావాలంటే అవి ఇస్తుంది. కాబట్టి నియర్లీ 60-70% సర్వైవల్ ఉంది. 30% ఇది మనకి స్టాండర్డ్స్ ఒక ఇది. సో ఆ బేబీని తీసుకొని పోయి ఐసీలో పెట్టడం వలన, లంగ్స్ని వాటిని మేనేజ్ చేయడం వలన, ప్రాపర్ కేర్ తీసుకోవడం వలన బేబీ సర్వైవల్ పెంచవచ్చు. అంతేకాని ఈ నాలెడ్జ్ అయితే రాంగ్. ఇది 8 months 7 months అనేది రాంగ్ ఐడియా కాదు. అంటే ఆ బేబీలో కాంప్లికేషన్స్ బట్టి, సో 2-3 kilos ఉండే బేబీ కూడా కాంప్లికేషన్స్ రావచ్చు, ప్రాబ్లమ్స్ రావచ్చు, షుగర్ డౌన్ అవ్వచ్చు, కొన్ని ఇన్ఫెక్షన్ రావచ్చు, డెత్ అయ్యే అవకాశం ఉంటుంది. సో 1.5 kilo ప్రాబ్లమ్స్ రావచ్చు, 1 kilo కూడా ప్రాబ్లం రావచ్చు. మనం ఓవరాల్గా స్టాటిస్ చూడాలి, కానీ 1-2 బేబీలు జరిగినాయి కాబట్టి ఇది జరిగింది కాబట్టి ఈ బేబీ ఇట్లా అయ్యే అవకాశం అంటే ఛాన్స్ అనేది లేదు. సంబంధం లేదు సార్. సంబంధం. మదర్ కడుపులో ఉన్నప్పుడు బేబీ సార్ ఉమ్మినీరు తాగింది, మోషన్ చేసినారు బేబీ అని అంటుంటారు, అది ఎంతవరకు కరెక్ట్ సార్? అది ఉమ్మినీరు తాగుతారా సార్ బేబీ? సో ఉమ్మినీరు కాదు అది. సో ఉమ్మినీరు అనేది అందరికీ ఉంటుంది, అందరూ తాగుతారు పిల్లల లోపల. అవునా సార్? బేబీ డెవలప్ అయ్యేది ఉమ్మినీరు లోపల. ఉమ్మినీరు అనేది అందరూ ఆ ఉమ్మినీరు లోపలనే పెరుగుతుంటుంది బేబీ, అదే తాగుతుంటుంది, అదే డెవలప్ అవుతుంటుంది. ఉమ్మినీరు అనేది కావాల్సిన అవసరం బేబీకి, అది కడుపులో పోతుంటుంది, ఊపిరిలో పోతుంటుంది, డెవలప్ అవుతుంటుంది. ఉమ్మినీరు కాదు, లోపల మోషన్ కూర్చుంటుంది బేబీ. మామూలుగా లోపల ఎందుకు కూర్చుంటుంది అంటే కొన్ని కండిషన్స్ వల్ల, కొన్ని బేబీ ఫీటల్ డిస్ట్రెస్ అంటాం, మదర్కి ఏమైనా కాంప్లికేషన్స్ ఉండి బీపీను, ఉమ్మినీరు తగ్గిపోవడము, కొన్ని కాంప్లికేషన్స్ వల్ల బేబీ లోపల డిస్ట్రెస్ ఫీల్ అవుతుంది.
అప్పుడు లోపల మోషన్ కూర్చుంటుంది లోపలే. మామూలుగా అయితే లోపల బేబీ బయటకు వచ్చినాక మోషన్ కూర్చోవాలి, అవునవును సార్. అలా కాకుండా లోపలే కూర్చుంటుంది. అదేమవుతుంది అంటే కొన్నిసార్లు అది కడుపులోకి ఊపితలే పోతుంది, లంగ్స్లోకి వెళ్ళిపోతుంది. అది చాలా గట్టిగా ఉంటుంది, చాలా తిక్కుగుండి జెలాటిన్ లాగా ఉంటుంది మోషన్ బేబీకి. వాటర్ వల్ల ఏమీ కాదు, బయటకు వచ్చేస్తుంది ఇమ్మీడియట్గా. బట్ అది పోయింది దాన్ని తీసి బయట రాదు. అవునవును. ఆటోమేటిక్లీ బేబీ బయటకు వస్తేనే బ్రీతింగ్ సరిగ్గా తీసుకోలేకపోవడము, ఆయాసం లాగా రావడము, కొన్నిసార్లు సీరియస్ అయిపోయి ఎన్ఐసీలో పెట్టడము, మరి ఎక్కువైతే వెంటిలేటర్ పెట్టడం జరుగుతుంటుంది. సో ఈ మట్టి కూర్చుంటారు అంటారు మామూలుగా. ఉమ్మినీరు అనేది సమస్య కాదు, మట్టి కూర్చుంటుంది. మట్టి అంటే లోపల మోషనే, బేబీ మోషన్. అది కొన్ని కండిషన్ వల్ల లోపల బేబీ కూర్చొని లోపలికి బయట రావడం వల్ల దాన్ని మెకోనే ఉంటాం, సింపుల్గా ఇంగ్లీష్లో మెకోనే ఉంటాం. సో ఉమ్మినీరు వేరే, అదే లైకర్ అంటాం, ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటాం. మెకోనే వేరే. మెకోనే అనేది మోషన్, బేబీ మోషన్. చిన్నపిల్లలకి షుగర్ ఉంటుంది సార్ బర్త్ కొంతమందికి, ఇలాంటి మధ్యలో 5 to 10 years మధ్యలో షుగర్ యాడ్ అవుతుంది. అది ప్రాబ్లం కదా సార్? లైఫ్ లాంగ్ మరి ఏమన్నా దానికి మెడికేషన్ తీసుకోవాలంటారా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇందాక డిస్కస్ చేసినట్లు కొన్ని జెనెటిక్ ఇష్యూస్ వల్ల, కొన్ని వంశపరమైన కావచ్చు, కొన్ని కండిషన్స్ ఎందుకు వచ్చినా కూడా తెలీదు. ఏమవుతుంది అంటే బేబీలో అంటే మనిషిలో అంటే ప్యాంక్రియాస్ ఉంటుంది కదా, ప్యాంక్రియాస్ అనేది డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉంటాయి. ఇది పెద్దల్లో వచ్చే ఇన్సులిన్ షుగర్ వేరే, పిల్లలు వచ్చిన షుగర్ వేరే. పెద్దల్లో ఎందుకు వస్తుందంటే హై లెవెల్స్ ఆఫ్ షుగర్ పెరిగిపోయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. అక్కడ ఇన్సులిన్ పని చేయకపోవడం కారణం ఇన్సులిన్ లెవెల్స్ నార్మల్గా ఉంటాయి, ఇన్సులిన్ పని చేయకుండా పోతుంది. ఇది రెసిస్టెన్స్ అంటాం. హై లెవెల్ ఆఫ్ గ్లూకోజ్ ఎక్కువైపోయి ఇన్సులిన్ పని చేయకపోవడం వల్ల అది గ్లూకోజ్ వాడలేదు మెదడు, అప్పుడు షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. అంటే గ్లూకోజ్ అప్టేక్ తగ్గిపోతుంది. షుగర్ ప్రతి ఒక్క కణం ఉంటుంది కదా, గ్లూకోజ్ తీసుకోవాలి, అక్కడ పని చేయకపోవడం వల్ల ఇన్సులిన్ అనేది షుగర్ని వాడుకోలేదు, గ్లూకోజ్ని వాడుకోలేదు. అది అదొక టైప్ 2 డయాబెటీస్ అంటాం దాన్ని. ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది అంటే చిల్డ్రన్లో, పిల్లల్లో ప్యాంక్రియాస్ డ్యామేజ్ కావడం వల్ల ఇన్సులిన్ ప్రొడక్షన్ కాదు. చిన్నపిల్లలకి అంటే ప్యాంక్రియాస్ డ్యామేజ్ కావడం వల్ల, అంటే అది డెవలప్ కాకపోవడం వల్ల, అది ఏదైనా కావచ్చు. ఓకే, యూజువల్గా డ్యామేజ్ కావడం వల్ల దాని కారణాలు వేరే ఉన్నాయి. అది పెద్ద మళ్ళీ స్టోరీ. అది ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ జరగదు. ఇక్కడ ఇన్సులిన్ డెఫిషియన్సీ అంటాం దాన్ని, అక్కడ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ ఉంటుంది, పనిచేయదు. ఇక్కడ ఇన్సులిన్ ఉండదు, డెవలపే కాదు. ఇన్సులిన్ అనేది ఒక కణము, అంటే ఒక మనకి సెల్స్ అని ఉంటాయి కదా లోపల బాడీ, అది గ్లూకోజ్ తీసుకోవాలంటే బాడీకి ఇన్సులిన్ ఉండాలి. సో ఇన్సులిన్ లేకపోవడం వలన షుగర్ అనేది బాడీకి ఉపయోగపడకుండా పోతుంది. ఎందుకంటే షుగర్ ఆ సెల్స్ అనేది తీసుకోలేవు లోపలికి, అప్పుడు షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇన్సులిన్ డెఫిషియన్సీ. కాబట్టి ట్రీట్మెంట్ ఏంటి ఇక్కడ? ఇన్సులిన్ ఇవ్వాలి. ఇన్సులిన్ లేదు కాబట్టి ఇన్సులిన్ మనం ఇంజెక్షన్ కూడా ఇవ్వాలి. ట్రీట్మెంట్ వచ్చి ఇన్సులినే అంతే, చిన్నపిల్లలకు కూడా అంతే. అంటే అది ఏమన్నా మధ్యలో స్టాప్ అవుతుందా సార్? మరి ఏమన్నా అట్లా లైఫ్ లాంగ్ ఇంకా ఇవ్వాల్సి ఉంటుంది? ఆల్మోస్ట్ లైఫ్ లాంగ్. ప్యాంక్రియాస్ డ్యామేజ్ అయిపోతే మళ్ళీ దాన్ని రికవర్ చేయడం అనేది కుదరదు, పాసిబుల్. కాబట్టి వాళ్ళకి లైఫ్ లాంగ్ ఇన్సులిన్ అవసరం ఉంటుంది. ఇన్సులిన్ లేదు, ప్రొడక్షన్ జరగట్లేదు, అప్పుడు ప్యాంక్రియాస్ నార్మల్కి వచ్చే అవకాశం లేదు. ప్రెగ్నెంట్ ఉమెన్ సార్, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు HIV పాజిటివ్ ఉందనుకోండి, ఉమెన్ డెలివరీ అయిన తర్వాత బేబీకి కూడా HIV పాజిటివ్ ఉండే అవకాశం ఉందంటారా సార్? లోపల వచ్చే అవకాశం చాలా తక్కువ. ప్రెగ్నెన్సీ టైంలో బిఫోర్ బర్త్ వచ్చే అవకాశం లెస్ దెన్ 7% అంటాడు. అది మేబీ 5% కావచ్చు, ఇంకా తక్కువ కావచ్చు. అంటే 90% కంటే ఎక్కువ మందికి బిఫోర్ డెలివరీ కంటే ముందే వచ్చే అవకాశం లేదు. కొంతమందికి డ్యూరింగ్ డెలివరీ రావచ్చు. నార్మల్ డెలివరీ ఛాన్స్ కొద్దిగా ఎక్కువ వస్తుందంటాడు, సెక్షన్ అయితే తక్కువ వస్తుందంటాడు. ఎందుకంటే నార్మల్ డెలివరీ టైంలో కింద నుంచి రావాలి కదా, ఆ ద్వారం నుంచి వచ్చినప్పుడు బ్లీడింగ్ కావడం వలన బ్లడ్ లేకపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో సెక్షన్ చేయడం వలన ఇమ్మీడియట్ బయటకు వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి అంటాడు. అందుకని ఇంతకుముందు కాలంలో సెక్షన్ చేసి తీసేవాళ్ళు HIV పాజిటివ్ మదర్కి డెలివరీ అయినప్పుడు, డెలివరీ టైంలో. కొంతమందికి నెక్స్ట్ పాలు ఇవ్వడం వల్ల కూడా రావచ్చు. సో ప్రెగ్నెన్సీ టైంలో అంటే డెలివరీ కాకుండా ముందు లెస్ దెన్ 10%, అంటే 5% కావచ్చు, 7% కావచ్చు. డెలివరీ టైంలో 15% రావచ్చు. 15%. తర్వాత మదర్తో పాటు ఉండడం వలన, పాలు తాగడం వలన మిగతా వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
పాలు తాగడం వల్ల పాలలో వచ్చేటివి. సో ఇది ట్రీట్మెంట్ తీసుకోకపోతే, ఓహో, ఓకే 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 సార్. అర్థమైందా? ట్రీట్మెంట్ తీసుకోకపోతే అంటే మనకి హెచ్ఐకి మందులు ఉంటాయి కదా, యాంటీ రిట్రోవైరల్ థెరపీ అంటాం, అది ఇవ్వడం వలన ఆల్మోస్ట్ ఇంకా తగ్గించవచ్చు దీన్ని. మదర్కి అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని ఇస్తాము, డ్యూరింగ్ డెలివరీ అప్పుడు కొన్ని ఇస్తాము, డెలివరీ తర్వాత కొన్ని ఇస్తాము. దీనివల్ల సో నార్మల్ డెలివరీ చేసుకోవచ్చు, పాలు కూడా ఇవ్వచ్చు. బేబీకి అంత ఎఫెక్ట్ ఉండదు, బట్ స్టిల్ రాదా అంటే వచ్చే అవకాశం ఉంటుంది, తక్కువ ఉంటుంది, తక్కువ ఛాన్స్ ఉంటుంది. ఆ మందులు వాడడం వల్ల చాలా చాలా తక్కువ ఉంటుంది, చాలా తక్కువ అంటే చాలా తక్కువ. మందులు వాడుతుంది కదా మదరు, వైరస్ కంట్రోల్లో ఉంటుంది కదా, ఆ వైరస్ బేబీకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం చాలా చాలా తక్కువ. సో తల్లిపాలు కొంతమంది ఇవ్వకుండా బయట పాలు ఇస్తారు, బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే బయట పాలు ఇవ్వడం వలన ఇన్ఫెక్షన్ ఛాన్స్ ఎక్కువ. అర్థమైందా? బేబీకి ఇన్ఫెక్షన్లు ఎక్కువ. ఓవరాల్గా నువ్వు స్టాటిస్టిక్స్ తీసుకుంటే బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకున్న వాళ్ళలో మోర్టాలిటీ ఈజ్ వెరీ 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 మినిమల్. తల్లిపాలు కాకుండా వేరే పాలు తీసుకున్న వాళ్ళు ఇన్ఫెక్షన్లు వెరీ హై, మోర్టాలిటీ చాలా హై. అది నిమోనియా వల్ల కావచ్చు, బేదల వల్ల కావచ్చు. తల్లిపాలు కాకుండా మిగతా వాళ్ళు ఎక్కువ. ఆ మోర్టాలిటీ తీసుకుంటే ఈ మోర్టాలిటీ ఎక్కువ, లెస్ దాన్ 5 years మోర్టాలిటీ ఎక్కువ, తెలిసిందే. అర్థమైందా? తల్లిపాలు లేకపోతే ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మోర్టాలిటీ. దాన్ని తీసుకుంటే సో మందులు తీసుకుంటూ హెచ్ఐవి మదర్ కూడా తల్లిపాలు ఇవ్వడం వలన మోర్ బెనిఫిట్. లెస్ కాంప్లికేషన్స్, లెస్ డిసీజెస్, లెస్ మోర్టాలిటీ. మోర్టాలిటీ అంటే చనిపోవడం, మరణాల సంఖ్య. కాబట్టి వీ ఎంకరేజ్ మందులు తీసుకో, తల్లిపాలు ఇవ్వు, నార్మల్గా కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. బేబీ కొద్దిగా సేఫ్ సైడ్ ఉంటుంది. సేఫ్ సైడ్ బేబీ కూడా ఇస్తాం, మళ్ళీ బేబీ కూడా స్టార్ట్ చేస్తాం, యాంటీవైరల్ థెరపీ మనం కూడా ఇస్తాం వాళ్ళకి ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసుకోవడానికి. వీటి వల్ల చాలా వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు హెచ్ఐవిని. సో ఇప్పుడు ప్రస్తుతం ఉండే మందుల వల్ల. ఆ పాతకాలంలో అవంతా ఉండే చేసేటివి, సెక్షన్ చెప్పేవాళ్ళు, తల్లిపాలు వద్దని చెప్పేవాళ్ళు. ఇట్లా కాదు, మందులు వాడండి. బేబీకి బై బర్త్ బేబీకి జాండీస్ ఎక్కువ వస్తుంది సార్, ఎందుకు అట్లా? బై బర్త్ బేబీకి జాండీస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సార్ అట్లా? దీన్ని ఫిజియలాజికల్ జాండీస్ అంటాం. ఫిజియలాజికల్ జాండీస్ అంటే అందరికీ రావచ్చు. ఓకే సార్. అట్లీస్ట్ 70-80% పిల్లలు మాకున్న వాళ్ళు చూస్తుంటాం. అది నార్మల్ ఫిజియలాజికల్ జాండీస్ అంటాం దాన్ని. ఆల్మోస్ట్ చాలా వరకు బేబీస్కి ఉంటుంది. ఫస్ట్ డే ఉండదు మామూలుగా, సెకండ్ డే, థర్డ్ డే స్టార్ట్ అవుతుంది. అట్లా అయ్యి 5th డే, 6th డే, 7th డే పీక్ ఉంటుంది. అది సర్టన్ లెవెల్లోకి నార్మల్, అందరికీ ఉండొచ్చు. బియాండ్ లెవెల్ దాటితే, ఫర్ ఎగ్జాంపుల్ మేము 10 అని 12 చెప్తాము, కొన్నిసార్లు 15 చెప్తాం, దానివల్ల బేబీకి ఎఫెక్ట్ ఉండదు. బట్ సెకండ్ డే, థర్డ్ డే, 15 దాటింది అంటే కొన్నిసార్లు 12 అంటాం. ఎందుకంటే బేబీకి ఇన్ఫెక్షన్ ఉన్నా, బేబీ సరిగ్గా ఫీడింగ్ తీసుకోకపోయినా, కొన్ని లివర్ కండిషన్స్ అవి ఉన్నా చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. అట్లాంటి వాళ్ళలో సర్టన్ లెవెల్ దాటితే ఆ జాండీస్ బ్రెయిన్కి ఎక్కచ్చు. అందుకని అట్లాంటి బేబీలను ఏం చేస్తామంటే సడన్గా ఫాస్ట్ పెరుగుతుంది, ఫీడింగ్ సరిగ్గా తీసుకోవట్లేదు, ఇన్ఫెక్షన్ వాళ్ళకి అట్లాంటి బేబీకి అడ్మిట్ చేసుకొని అవసరమైతే కొన్ని ట్రీట్మెంట్ ఇస్తాం, ఫోటోథెరపీ అంటాం, అట్లాంటి వాటి అంటాం. బట్ చాలా వరకు జాండీస్ ఉంటుంది, అది ఫిజియలాజికల్ అంటాం. నార్మల్ లెవెల్లో ఉంటే దానికి ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు. ఫీడింగ్ అంతా బాగా తీసుకొని బాగా ఇచ్చుకుంటే ఇంటికి పంపించేస్తాం, ఫాలోఅప్ చేసుకుంటాం, అంతే. ఆల్మోస్ట్ అందరి బేబీకి జాండీస్ అనేది కామన్, అదే మనం భయపడే అవసరం లేదు. చెప్తున్నాను కదా, కొద్దిగా సర్టన్ లెవెల్ దాటిపోతే సర్టన్ ప్రాబ్లమ్స్ బేబీలో ఉంటాయి, అంటే ఫీడింగ్ సరిగ్గా లేకపోవడము, ఇన్ఫెక్షన్ ఉండడము, ఇట్లాంటి వాళ్ళు ఫాస్ట్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని అట్లాంటి వాళ్ళకి మానిటర్ చేసుకుంటాం, అవసరమైతే అడ్మిట్ చేసుకుంటాం. ఇప్పుడు జాండీస్ ఉన్న వాళ్ళని లైట్ కింద పెడతారు సార్, ఒక బల్బ్ కింద. ఎందుకంటే జాండీస్ తగ్గడానికా, లేకపోతే ఆ లైట్ వల్ల ఏమైనా బేబీకి యూజ్ ఉందంటారా సార్? లైట్ తగ్గడం అంటే, లైట్ పెట్టడం మీనింగ్ ఏంటంటే జాండీస్ తగ్గించే డైరెక్ట్గా ఎఫెక్ట్ ఉంటుంది. బేబీని జాండీస్ డైరెక్ట్గా ఆక్సిడేటివ్ ఎఫెక్ట్ అంటాం. ఫోటోథెరపీ పెట్టి దానికి ఆ ఫోటోథెరపీ ఎఫెక్టే ఆ జాండీస్ని నార్మల్గా మార్చేస్తుంది, మార్చేసి బ్లడ్లో పోయేలాగా, యూరిన్లో పోయేలాగా చేస్తుంది. సో డైరెక్ట్ జాండీస్ తగ్గుతుంది దానివల్ల. కొంతమంది ఎండుకు పెడతారు సార్. సో చాలా స్టడీస్ చేశారు ఇంతకుముందు కూడా. నో స్టడీ ఈజ్ ఎఫెక్ట్. లైట్ మామూలు సన్లైట్ ఎఫెక్ట్ కాదు. అయినా ఒకటి చెప్తాను, సో బేబీ నైట్ పెట్టాలనుకున్నాం అనుకో, ఎప్పుడు పెడతావు, ఎంతసేపు పెడతావు? సో
5 minutes పెడతాం, 10 నిమిషం పెడతాం. సో మార్నింగ్ ఫర్ ఎగ్జాంపుల్ అయిపోయి 7:30కి తీసుకెళ్ళావు, నువ్వు ఎంతసేపు కూర్చుంటావు ఎండలో కూర్చుంటే? మ్యాక్స్ ఒక హాఫ్ అన్ అవర్ సార్. హాఫ్ అన్ అవర్ కూర్చుంటావు. అర్థమైందా? దానివల్ల ఏ రకంగా ఎఫెక్ట్ ఉండదు. మేము ఫోటోథెరపీ పెడితే మినిమం 16 hours పెడితే అప్పుడు ఎఫెక్ట్ ఉంటుంది. కంటిన్యూగా లైట్ కింద బేబీ ఉంటుంది. బేబీ ఫీడింగ్ ఇస్తాము, లైట్ కింద పెడతాం, ఫీడింగ్ ఇస్తే లైట్ కింద పెడతాం. ఓకే ఓకే. మినిమం అంతసేపు పెట్టకపోతే జాండీస్ తగ్గదు. అప్పటికే తగ్గేది రోజు 2 పాయింట్ 3 పాయింట్లే. సో ఆ లైట్ ఎఫెక్ట్ నీకైతే పని చేయదు. పెట్టిన ఎక్కువ పెట్టలేము. ఫర్ ఎగ్జాంపుల్ వాతావరణం చల్లగా ఉంది, బేబీ డల్ అయిపోతుంది పెడితే. అవునా. ఎక్కువ ఎండ ఉంది, బేబీ డల్ అవుతుంది, ఫీవర్ అవుతుంది, వస్తుంది. అవునవును. చిన్న బేబీ కదా సార్, ఎక్కువ ఎండ బాక్స్ తట్టుకోలేదు. 5 నిమిషాలు 10 నిమిషాలు అర్ధగంట పెట్టడం వల్ల నీకు ఏ రకంగా ఎఫెక్ట్ లేదు, పని జరగదు. అదంతా అబద్ధం అయితే ఎండకు పెట్టడం ఛాన్స్ లేదు. పుట్టిన పిల్లలు ఎండకు పెడితే విటమిన్ డి ఉంటుంది, విటమిన్ డి కోసం పెట్టుకో. 5 నిమిషాలు 10 నిమిషాలు తిప్పు, మా అంటే అర్ధగంట తిప్పు. అందుకంటే ఇది పెట్టలేం కదా. జాండీస్ కోసం అయితే మాత్రం అది ఏ రకంగా ఎఫెక్ట్ కాదు, పని జరగదు. ఆల్రెడీ రకరకాల స్టడీస్ చేశారు, ఏ స్టడీస్ కూడా ఎఫెక్టివ్ గా పని చేయలేదు. ఇప్పుడు కొంతమందికి చిన్నపిల్లలకి సార్ ఫీవర్ వస్తే ఫిట్స్ వస్తాయి సార్. ఎందుకు సార్ ఫిట్స్ ఎందుకు వస్తాయి సార్? సో ఫిట్స్ అనేది ఇడియోపతిక్ అంటాం, అంటే కారణం తెలియదు చాలా వరకు. బట్ వాళ్ళలో సో థ్రెషోల్డ్ అనేది తక్కువ ఉంటుంది, ఓకే సార్. అందుకని కొద్ది ఫీవర్ వస్తే రావచ్చు. అంటే ఎగ్జాక్ట్ రీజన్ తెలియదు. బట్ జ్వరం వచ్చిన వాళ్ళు ఫిట్స్ వచ్చే వాళ్ళలో 90% దే ఆర్ నార్మల్, అంటే యూజువల్గా ఏం కాదు. సో 6 months నుంచి 6 years దాకా ఏ రకం ప్రాబ్లం ఉంటుంది. 6 years తర్వాత ఈ ప్రాబ్లం తగ్గిపోతుంది. వాళ్ళలో కూడా 50% 1 year వస్తుంది, తర్వాత రాదు. ఒక 50% మాత్రమే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. యూజువల్గా అవి ఏం కాదు. ఫిట్స్ వచ్చేస్తానే ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు లెస్ దెన్ 5 minutes వచ్చేసి ఫిట్స్ ఆగిపోతానే మళ్ళీ యాక్టివ్ అవుతాడు, కంటిన్యూస్గా హుషారు ఉంటాడు. అవి సింపుల్ ఫిబ్రిలస్ ఇయర్స్ అంటాం, దానివల్ల ఏం కాదు. బట్ అదే ఫిట్స్ 2 సార్లు 3 సార్లు రావడము, మోర్ దెన్ 5 minutes రావడము, మన కాన్షియస్ లేకుండా పడిపోవడము, జనరల్ వీక్నెస్ రావడము, ఇవి ప్రాబ్లమ్స్. అట్లాంటి వాళ్ళని మనం అడ్మిట్ చేసుకోవాలా, ఎందుకు ఫిట్స్ వచ్చినాయి కనుక్కోవాలా. ఎంఆర్ఐ స్కానింగ్ అంటాం, ఈజీ అంటాము, కొన్ని కాల్షియం షుగర్ అంటాము, అవన్నీ చెక్ చేసుకొని దాన్ని మనం మేనేజ్ చేయాలి. అంటే ఫీవర్ వచ్చినాక ఫిట్స్ 2-3 minutes వస్తే ప్రాబ్లం లేదు, వచ్చి వెళ్ళిపోయింది. ఫిట్స్ వస్తానే మళ్ళీ బాబు యాక్టివ్ అయిపోయినాడు, ఒకసారి వచ్చింది విత్ ఇన్ 24 hours, మళ్ళీ రాలేదు, నరాల వీక్నెస్ అట్లా ఏం లేదంటే నార్మల్. ఓకే అలాగే ఇటువంటి ఇవ్వాల్సిన అవసరం లేదు. కొంతమంది పిల్లలు హైపర్ యాక్టివ్ ఉంటారు సార్, అసలు ఒక్కసారి కూర్చోరు, భారీ అల్లరి చేయడము, లేకపోతే గోడలు దుంకడము, ఏదో పిచ్చి చేస్తుంటాడు. కానీ వాడేం బాగా హెల్దీగా ఉంటాడు, వాడు కాన్షియస్ లోనే ఉంటాడు, కానీ ఈ ప్రీతమైన అల్లరి చేస్తుంటాడు. ఎందుకు సార్? ఏమన్నా బ్రెయిన్ ప్రాబ్లమా ఏమన్నట్టు? సో బాబు మామూలుగా అయితే హైపర్ యాక్టివ్ అనేది పెద్ద జబ్బేం కాదు. నువ్వు చెప్పినావు కదా, నువ్వే చెప్తున్నావు అన్ని. బాబు ఆడుకున్నాడు, అన్ని చేస్తున్నాడు, తెలివితేటలు బాగుంటాయి, అన్నీ తిరుగుతుంటాయి. బట్ కొన్ని కండిషన్స్ ఉంటాయి. కొన్ని కండిషన్స్ ఏంటంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటాం, ADHD, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్. ఓకే. ఇది కూడా కారణం ఎగ్జాక్ట్ చెప్పలేము, కానీ కొన్ని జెనెటిక్ కావచ్చు, లేదంటే కొన్ని కారణాలు చెప్పలేకపోవచ్చు. దీంట్లో ఈ లక్షణాలు ఎట్లుంటాయంటే బాబుకు ఇందాక చెప్పినట్లు హైపర్ యాక్టివ్ ఉంటారు. హైపర్ యాక్టివ్ ఉండి బట్ వాళ్ళు ఏంటంటే మనం చెప్పిన ఇండ్రు, వాడి లోకంలో వాడు ఉంటాడు. సో నువ్వు పక్కన ఉంటావు, నీతో మాట్లాడు, అది వీక్తాడు, వచ్చి నీ దగ్గరకు వచ్చి నీ హెల్ప్ చేస్తాడు, నీ దగ్గర ఉంటే వీకేస్తాడు, నీ పెన్ను వీకేస్తాడు, మళ్ళీ అడిగిపోతాడు, ఎక్కుతాడు, ఆ చెట్టు ఉంటే ఎక్కేస్తాడు, ఆ టేబుల్ ఉంటే ఎక్కేస్తాడు. అక్కడ కంట్రోల్ ఉండదు. అంటే మన పూర్తి నేను చెప్పిన మాట వినడు. వాళ్ళు కూడా అటెన్షన్ డెఫిసిట్ అంటాం, అంటే శ్రద్ధ లేకపోవడం, కమ్యూనికేషన్ ఉండదు, అంటే దేని మీద కాన్సన్ట్రేట్ చేయడు. ఒకటి పట్టుకుంటాడు, ఇమ్మీడియట్ దాన్ని పడేస్తాడు, మళ్ళీ వేరే వెళ్తాడు, దాన్ని పట్టుకుంటాడు, 1 నిమిషం అంటే ఆడుకుంటాడు, మళ్ళీ వేరే వెళ్తాడు. స్కూల్లో సో ముందర ఉంటాడు, కూర్చుంటాడు, ఫోకస్ చేయడు ఎక్కువ. ఒకటి అయిపోతే ఇంకోటి, ఇంకోటి అయిపోతే ఇంకోటి. సో దాన్ని అటెన్షన్ లాస్ అంటాం, లాస్ ఆఫ్ అటెన్షన్ అంటాం. సో అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్. వీళ్ళలో ఏమవుతుంది అంటే ఇలా ఉండడం వల్ల నేర్చుకోలేరు, అటువంటి లెర్నింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి వీళ్ళకి. తెలివితేటలు లేకపోవడం కాదు, తెలివితేటలు బాగుంటాయి, బట్ ల్యాక్ ఆఫ్ అటెన్షన్, అంటే ఒకదాని మీద దృష్టి పెడితే కదా నేర్చుకుంటాడు, ఒక చోట కూర్చుంటే కదా నేర్చుకుంటాడు, ఆటోమేటిక్గా లెర్నింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో హైపర్ యాక్టివ్ని తగ్గించాలి, అటెన్షన్ పెంచాలి. సో వీళ్ళకి కొన్ని మెడికేషన్స్ ఉంటాయి, కొన్ని బిహేవియర్ థెరపీ ఉంటుంది. సో ఈ మెడికేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళని హైపర్ యాక్టివ్ తగ్గిస్తే ఆటోమేటికల్లీ మనకి వాళ్ళు కోఆపరేట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో లెర్నింగ్ అనేది పెంచే అవకాశం ఉంటుంది. సో వీళ్ళని గుర్తించాలి, ఎర్లీగా గుర్తించేసి వాళ్ళని. కొంతమంది ఏం పట్టించుకోరు, ఇది కామన్లీ అంటారు, మొబైల్ ఇంతే సార్ అంటాడు. లేదు, వాళ్ళు ఏమవుతుందంటే ఆటోమేటికల్లీ వాళ్ళలో ప్రాబ్లమ్స్, ఊరిని పిల్లలను కొడుతుంటాడు, క్లాస్ అంతా డిస్టర్బ్ చేస్తుంటాడు. తెలిసిపోదా, గమనించాలి. మిగతా పిల్లలతో పోలిస్తే వాడి తేడా అనిపిస్తుంది. వీళ్ళంతవరకు తొందరగా ఐడెంటిఫై చేసి కొన్ని మెడిసిన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళ హైపర్ యాక్టివిటీ తగ్గి
వాళ్ళు కోఆపరేట్ చేసుకొని లెర్నింగ్ పెంచడానికి అవకాశాలు ఉంటాయి. కొంతమందికి 5, 6, 7 ఇయర్స్ వచ్చినా కూడా ఆ బ్రెయిన్ గ్రోత్ ఉంటుంది సార్ వాళ్ళకి. అంటే ఉంటారు కానీ పిల్లలు ఏదో డల్గా ఉన్నామన్నట్టు అట్లా బ్రెయిన్ గ్రోత్ ఉండదు. ఎందుకు సార్ అట్లా? సో వీటిలో చాలా కారణాలు చూడొచ్చు మనం. అంటే కొన్ని అగైన్ సో పుట్టుకతోనే కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ రావచ్చు, జెనెటిక్ అంటాం. వాళ్ళలో కొన్ని బ్రెయిన్లోనే ఒకసారి పెరుగుదల సరిగ్గా ఉండదు పుట్టుకతోనే. ఓకే ఓకే సార్. అట్లా కాకుండా కొన్ని ఇన్ఫెక్షన్లు రావచ్చు. ఇప్పుడు బిఫోర్ బర్త్డే మదర్కి ఇన్ఫెక్షన్ ఉండి బేబీకి పాస్ అయ్యి బ్రెయిన్ లోపలే ప్రాబ్లం జరగచ్చు. ఓకే ఓకే. పుట్టిన సమయంలో కొన్ని ప్రాబ్లం జరగచ్చు. సరే ఏడ్చకపోవడం ఉంటాయి, కొంతమంది పుట్టిన ఏడ్చలే అంటారు. ఏడ్చకపోవడం వల్ల అయితేనే బేబీకి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి ప్రాబ్లం అవుతుంది. పుట్టిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇన్ఫెక్షన్లో కావచ్చు, బ్రెయిన్ డ్యామేజ్ జరగచ్చు, కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ లేట్గా బయటపడవచ్చు, కొన్ని బ్లీడింగ్ అవుతుంది, కొన్ని ట్రామా వల్ల బ్లీడింగ్ అయ్యి లోపల బ్రెయిన్ డ్యామేజ్ జరగచ్చు. సో ఎప్పుడైతే బ్రెయిన్ డ్యామేజ్ అవుతుందో బేబీ పెరుగుదల సరిగ్గా ఉండదు. సో నరాల వీక్నెస్ వచ్చేస్తుంది, కదలలేరు. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే పోయి కొద్దీ ఇట్లా అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అట్లాంటి వాళ్ళకి ఏమవుతుందంటే బ్రెయిన్ సరిగ్గా పెరగకపోవడం వల్ల సరిగ్గా పని చేయలేరు, కూర్చోలేరు, నిలవలేరు. సో సివియారిటీని బట్టి ఓకే ఓకే. ఆటోమేటిక్గా మెంటల్ రిటార్డేషన్ అంటాం జరగవచ్చు, సెరిబ్రల్ పాలసీ అంటాం, స్ట్రోక్ లాగా కాలు చేత కదల్చలేరు. అవునవును. సో దీనికి మల్టిపుల్ కారణాలు, చాలా కారణాలు. పుట్టక ముందు కొన్ని, పుట్టిన తర్వాత కొన్ని, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని, ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, ఏమైనా కావచ్చు, బ్రెయిన్ డ్యామేజ్ జరిగి ఉంటుంది వాళ్ళకి. ఓకే ఓకే సార్. దానివల్ల ఇట్లా అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే సార్. కొన్ని హార్మోన్ ప్రాబ్లమ్స్ కూడా, హైపోథైరాయిడ్, థైరాయిడ్ అనే ప్రాబ్లమ్స్ అంటాం. థైరాయిడ్లో కూడా జరగచ్చు ఇట్లా. కొన్ని హార్మోన్స్ బ్రెయిన్ గ్రోత్కి చాలా ఇంపార్టెంట్. అంటే చిన్నపిల్లలకు కూడా ఉండదు, పుట్టుతోనే రావచ్చు. అందుకని ఇప్పుడు ఏం చేస్తారంటే థైరాయిడ్ స్క్రీనింగ్ అంటాం, అందరికీ థైరాయిడ్ స్క్రీనింగ్ చేస్తారు చిన్నపిల్లలకు కూడా. ఎందుకంటే కొన్నిసార్లు లక్షణాలు లేట్గా బయటపడతాయి. కాళ్ళు చేతులు కదిలించలేరు, మెత్తగా ఉంటారు, డల్గా ఉంటారు, పాలు తరి తాగరు, ఫీడింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ కొంతమంది వేరే ప్రాబ్లమ్స్ అనుకొని ఏదో వదిలేస్తారు కొంతమంది. నువ్వు అట్లాంటివి గుర్తించకపోతే, ఎర్లీ ఐడెంటిఫై చేయకపోతే, ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఫ్యూచర్లో మెంటల్ రియాక్షన్ వస్తుంది వాళ్ళకి. ఇట్లాంటి కొన్ని హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ థైరాయిడ్. ఓకే. ఇప్పుడు థైరాయిడ్ స్క్రీనింగ్ అనేది అందరికీ నార్మల్ అయిపోయింది. అవును. సరే, కొంతమందికి చిన్నపిల్లలకి బ్లడ్ క్యాన్సర్ వస్తుంది సార్. అది అంటే బై బర్త్ వచ్చి మధ్యలో ఏమన్నా వాళ్ళకి అది బయటపడుతుందా, లేకపోతే మధ్యలో వచ్చే ఛాన్స్ ఉంటుందా సార్ అదేమన్నా? సో యూజువల్గా ఎక్కువ శాతం బ్లడ్ క్యాన్సర్లు కొద్దిగా లేట్గానే వస్తుంటాయి. క్యాన్సర్స్ అనేది ఏజ్లో రావచ్చు. మీరు చెప్పినట్టు ఇంతవరకు నేను లెస్ దెన్ 1 year వచ్చే క్యాన్సర్స్ ఉన్నాయి, బట్ రేర్. న్యూరోబ్లాస్టమ్ అంటాం ఇవన్నీ. కడుపులో ఉన్న గడ్డలు లేయడము, ఛాతీలో గడ్డలు లేయడము, ఇవన్నీ కూడా చూస్తుంటాం, బట్ రేర్. అట్లా కాకుండా బ్లడ్ క్యాన్సర్స్ యూజువల్గా లేట్గానే వస్తాయి కొద్దిగా. సో యూజువల్గా అబోవ్ 1 year, 3 years, 4 years కూడా రావచ్చు, కొన్నిసార్లు 10 years కూడా తీసుకోవచ్చు. సో లెస్ దెన్ 1 year కూడా రావచ్చు. ఇవి మామూలుగా లింఫోమా అంటాము, లుకీమియా అంటాం. ఇవి ఎక్కువ పిల్లల్లో, అంటే మిగతా క్యాన్సర్స్తో పోలిస్తే. సో వీటికి కూడా కొన్నిసార్లు జెనెటిక్లో కారణం కావచ్చు. అవునా సార్? జన్యువుల్లో కొన్ని సమస్యల వల్ల, బట్ బయటపడడం లేట్ బయటపడుతుంది. ఈ వాతావరణం ఎఫెక్ట్ కొద్దిగా ఉంటుంది. ఎక్కువ శాతం మనకి జెనెటిక్ రిలేటెడ్ కొద్దిగా ఎక్కువ. అంటే వేరే ఇప్పుడు మేనరికమో లేకుంటే అట్లా బ్లడ్ రిలేషన్ చేసుకుంటే జెనెటిక్ ప్రాబ్లం వస్తుంటే ఒక అర్థం ఉంది సార్. ఎవరన్నా లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకు పిల్లలకు కూడా బ్లడ్ క్యాన్సర్, లికోమియా ఉండే సందర్భాలు కదా. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయంటే కొన్ని వంశపారంగా వచ్చే కొన్ని ఉంటాయి, వాళ్ళకుండి వాళ్ళ నుంచి మనకి రావడం. అన్నీ రావాలని రూల్ ఏం లేదు. ఓకే. 50% కేసుల్లో ఉండాల్సిన అవసరం లేదు. చెప్పాలంటే 70% కేసుల్లో ఉండాల్సిన అవసరం లేదు. ఏవైతే ప్రాబ్లమ్స్ వచ్చాయో వాళ్ళకి జెనెటిక్ ఫ్యాక్టర్స్ అనేది లెస్ దెన్ 20%. కొన్నిసార్లు 50%. అంటే వాళ్ళకుంటే, ఫాదర్ మదర్కి ఉంటే, వాళ్ళకి లేకుండా కూడా రావచ్చు. ఎందుకు వస్తాయంటే ఇవి మామూలుగా మ్యూటేషన్స్ అంటాం. అది ఎందుకు వస్తాయో తెలీదు, బట్ యూజువల్గా వాతావరణం ఎఫెక్ట్, ఫుడ్ ఎఫెక్ట్, కొన్ని జన్యువుల్లో లోపాలు జరగచ్చు, దాన్ని మ్యూటేషన్స్ అంటాం. అంటే తల్లికి ఫాదర్కి ప్రాబ్లం లేకపోయినా కూడా బేబీలో మ్యూటేషన్స్ వస్తాయి. దానిలో కూడా మనకి ప్రాబ్లమ్స్ రావచ్చు. మదరు ఫాదరు బ్లడ్ గ్రూప్ నెగిటివ్ గ్రూప్స్ ఉండి డెలివరీ అయిన తర్వాత బేబీకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా సార్ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే? ఏం లేదు, అట్లా వచ్చే అవకాశం తక్కువ. దానికి బ్లడ్ గ్రూప్కి జబ్బులకి సంబంధం అయితే లేదు. ఓకే ఓకే సార్.
చిన్నపిల్లలకి ఎక్కువ హార్లిక్స్ ఇవ్వడము, బూస్ట్ ఇవ్వడము, లేకపోతే ఈ సెర్లాక్, ఇవి ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ ఇవి? ఇందాక చెప్పాను, మనం ఒక ఫుడ్ ఒక ఏదో స్టార్ట్ చేసి తర్వాత మనం రెగ్యులర్గా స్టార్ట్ చేస్తే బ్యాలెన్స్ డైట్ ఇవ్వడం వలన ఏ సమస్య రాదు. ఎప్పుడైతే మనకి ఎందుకు ఆలోచన వస్తుందో, ఎప్పుడైతే బరువు పెరగడో మనకి ఆలోచన వస్తుంది. కరెక్ట్ సార్. అందరిలో ఈ అవసరం రాకపోవచ్చు. ఎప్పుడైతే బరువు పెరగలేదు అనిపిస్తుందో అప్పుడు మనకి ఆలోచన వస్తుంది. బట్ మేము చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ 2 years వరకు కూడా నువ్వు బయట నుంచి ఏమి ఇవ్వద్దు, ఫుడ్ అలవాటు చేయి. నువ్వు వచ్చిన మన ఇంట్లో చేయని ఫుడ్లు అన్నీ ఉంటాయి. అవునవును. ఈవెన్ వెజిటేరియన్స్ కూడా మన తినే ఫుడ్లు అన్నీ ఉంటాయి. అర్థమైందా? మన లెగ్యూమ్స్ అన్నాము, ఇందాక మిల్లెట్స్ అన్నాము, డ్రై ఫ్రూట్స్ అంటాము, ఎందుకంటే గ్రౌండ్నట్ అంటాము, సోయాలు అంటాము, చిక్కుడుకాయలు, అన్నింటిలో పుష్కలంగా ప్రోటీన్ ఉంటుంది. సో ఎక్కడా పోవాల్సిన అవసరం లేదు. మనకున్న వాతావరణంలోనే, మనకున్న దాంట్లోనే అన్నీ ఉంటాయి. సపరేట్ ఎక్కడ ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి కొన్నిసార్లు సప్లిమెంటేషన్ కొంతమంది పెడతారు, ఎక్స్ట్రా సప్లిమెంటేషన్. అది ఫుడ్కి రీప్లేస్మెంట్ కాదు. నువ్వు మామూలు ఫుడ్ ఇస్తూ కొన్నిసార్లు ఎక్స్ట్రా ఇవ్వడంలో తప్పేం లేదు. బట్ అది కూడా వీలైనంత వరకు హోమ్ ఫుడ్కే ప్రిఫర్ చేస్తాం. ఇది వీలైనంత వరకు అవాయిడ్ చేస్తాం. మిత్ అంతే, అది ఇవ్వాలని రూల్ అయితే లేదు. యూజువల్గా అయితే మేము పెద్ద సైజ్ చేయం. ఓకే, వాళ్ళు అడుగుతారు కాబట్టి కొన్నిసార్లు పేరెంట్స్ కోసం ఏదో ప్లాసిబో లాగా. బట్ ఒకటే చెప్తాం, ఇది ఫుడ్కి ఆల్టర్నేట్ కాదు, ఎక్స్ట్రా సప్లిమెంటేషన్ మాత్రమే. పాలిస్తున్నావు, కొద్దిగా కలిపివు, ఎక్స్ట్రా ప్రోటీన్ కోసం అంతే. బట్ ఇది రీప్లేస్మెంట్ కాదు. మామూలు ఫుడ్ ఇస్తూ ఎక్స్ట్రా సప్లిమెంటేషన్ ఇస్తే ఇవ్వండి. అది కూడా కంపల్సరీ అంటే కాదు. నువ్వు మామూలు ఫుడ్ ఇవ్వగలిగితే, రెగ్యులర్ సప్లిమెంటేషన్ పెట్టుకోగలిగితే కంపల్సరీ అయితే కాదు. రెగ్యులర్ సజెషన్ అంటే కాదు. ఓకే సార్. గ్రేప్ వాటర్, వామ్ వాటర్ అని యూజ్ చేస్తారు. పిల్లలు డైజెషన్ కాలేదు పాపకి, కొన్ని వామ్ వాటర్ తాపండి అంటారు సార్. కరెక్టేనా సార్? ఇవన్నీ ఏం కట్టడం లేవు. మేమైతే యూజువల్గా సజెస్ట్ చేయము. సో ప్రాబ్లం ఐడెంటిఫై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బాబు ఎక్కువ ఏడుస్తున్నాడు, దేనికి ఏడుస్తున్నాడు చూసుకోవాలా. కొలిక్ అంటాం, కొన్నిసార్లు మోషన్ అంటే ఎక్కువ గ్యాస్ ఫామ్ కావడము. సో అది ప్రాబ్లమే తెలియదు మనకి. ఎగ్జాక్ట్ కొలిక్ అనేది కామన్ తెలియదు. యూజువల్గా యూరిన్ మోషన్ పోవాలంటే బేబీ ముక్కలి, స్పింక్టర్ అనేది నార్మల్గా వాళ్ళకి కొద్దిగా గట్టి పట్టేసి ఉంటుంది. ప్రెషర్ పెడితే కానీ రాదు. దానికి కండిషన్ కొలిక్ అంటాం. ముక్కి పోతారు. కొన్నిసార్లు అది ఎక్కువ ఉండొచ్చు, ఎగ్జాక్ట్ కారణం తెలియదు, కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు, దానికి కొలిక్ అంటాం. యూజువల్గా దానికి ఏం ట్రీట్మెంట్ ఏం కంపల్సరీ ఏం లేదు. బేబీని సూతింగ్ చేసి చాలు, తగ్గిపోతుంది. కొన్నిసార్లు మేము పెడతాం, కొన్ని కండిషన్లో కొలిక్ ఎడ్ అంటాము, కోడ్ అంటాం, దానికి ఆల్టర్నేట్గా వాళ్ళు అది పెడతారు. సో అది సేమ్ టైం ఎక్కువ వేయడానికి అదొకటే కారణం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, బేబీ యూరిన్ ప్రాబ్లం ఉంది, యూరిన్ పోయేప్పుడు ముక్కుతారు, ఏడుస్తారు. కాన్స్టిపేషన్ ఉంది, ముక్కుతారు, పోతారు. ఇలాంటి దగ్గు పరిశ్రమ రావడం వల్ల కొన్నిసార్లు చెవి నొప్పి రావచ్చు, ఏడుస్తారు. కొన్నిసార్లు వామిటింగ్ ఎక్కువ అవుతుంటుంది, జిఆర్డి అంటాము. ఎక్కువ వామిటింగ్ కొడుతుంటారు, యాసిడ్ రిఫ్లెక్స్ అంటాము, దానివల్ల ఏడవచ్చు. జిఆర్డి అంటాము, దానివల్ల ఏడవచ్చు. కొన్నిసార్లు ముక్కు బ్లాక్ అయింది, ఇరిటేషన్ ఉంది, ఏడుస్తారు. వాతావరణం బాగాలేదు, ఏడుస్తారు. ఎక్కువ చల్లగా ఉన్న ఏడుస్తారు, చల్లగా ఏడుస్తారు. డయాబెటీస్ చల్లగా అయిపోయింది, ఏడుస్తారు. ఏడ్చడానికి చాలా కారణాలు ఉంటాయి. ఏదో ప్రాబ్లం ఐడెంటిఫై చేయండి, దాని ట్రీట్మెంట్ ఇవ్వండి. అన్నిటికీ ఒకటే వేసి అన్నిటికీ అదే ప్రాబ్లం బేబీ ఏడిస్తే ఏ ప్రాబ్లం నుండి వామ్ వాటర్ ఏంటి అనేది అట్లా. సో ప్రాబ్లం ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం చేయాలా, దాని ట్రీట్మెంట్ ఇవ్వాలా. సార్ లాస్ట్ క్వశ్చన్ సార్, సెల్ వల్ల ఏమన్నా పిల్లలకి ఏమైనా ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉంటుందంటారు సార్? బ్రెయిన్ ఎఫెక్ట్ కానీ, లేకుంటే వాళ్ళు ఏమైనా ఎదుగుదల తగ్గడం కానీ, మానసికంగా డెవలప్ కాకపోవడం కానీ ఏమన్నా? 100%. దాంట్లో మళ్ళీ వేరే ఆలోచన చేయకండి. మొబైల్ ఏమవుతుంది అంటే, పాప ఏం చేస్తాడు, మొబైల్ పట్టుకొని చూస్తూ ఉంటాడు. సో ఒకటేమో పెరిగే వయసులో కరెక్ట్ కాదు. ఏ రకం కరెక్ట్ కాదు, బాబును మనము మాట్లాడిస్తుంటే, ఆడిస్తుంటే, తిప్పుతుంటే వాడికి ఒక కమ్యూనికేషన్, వాతావరణం చూస్తుంటాడు, నేర్చుకుంటాడు. అర్థమైందా? మనం మాట్లాడిస్తాము, స్టిమ్యులస్ ఉంటుంది బేబీ చైల్డ్కి, ఆటోమేటిక్గా నేర్చుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
అది మాటల్లో కావచ్చు, ఏదైనా కావచ్చు. మొబైల్లో ఏమవుతుంది, ఒకటే చూస్తుంటాడు అంతే, ఇంకా అవును, ఓన్లీ వన్ వే. అంతే. అక్కడ బాబు ప్యాసివ్, అర్థమైందా? అది దాని నుంచి ఒలకపోతుంటుంది తప్ప ఇక్కడ నుంచి ఏం లేదు. నేర్చుకునేది ఎక్కడ, అర్థమైందా? ఫస్ట్ ప్రాబ్లం వచ్చేది అక్కడ, లెర్నింగ్ డిజబిలిటీ, లెర్నింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ఆర్టిజం అని చూస్తుంటాం. ఈ కోవిడ్ టైంలో అందరికీ ఇచ్చి ఫోన్లు ఇచ్చి, ఈ మధ్య కోవిడ్ అందుకు పెరగడానికి ఒక కారణము, అదో కారణం కావచ్చు. ఓన్లీ కమ్యూనికేషన్, అవును, అర్థమైందా? నెక్స్ట్ అది పడితే దాంట్లో కంటెంట్ ఏం చూస్తున్నాడో తెలీదు, అర్థమైందా? అన్ని మొత్తం అంతా బ్రెయిన్లో స్టోర్ అవుతుంటాయి, మొత్తం అంతా ఏదైనా కావచ్చు దాంట్లో, అర్థమైందా? అంత కంటెంట్ వాడు నిజం అనుకుంటాడు, అన్నీ చూస్తుంటాడు. సార్. సో బిహేవియర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ రకంగా చేయాలా, ఈ రకంగా మాట్లాడాలా, ఇదే కరెక్టు, అదో నెగిటివ్ కంటెంట్ ఉండొచ్చు దాంట్లో. ఏజ్ని బట్టి, దాని వారి గ్రాసింగ్ శక్తిని బట్టి దాంట్లో ఏమైనా తీసుకోవచ్చు. ఇప్పుడు చిన్నపిల్లలు చూస్తున్నాం, భయంకరంగా మాడుతుంటారు, అంత కంటెంట్ అంతా నేర్చుకుంటే దాని నుంచే. సో ఇది బిహేవియర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఫ్యూచర్లో. అంటే అడిక్షన్, అది ఇప్పుడు కలర్లు దానికి అడిక్ట్ అయిపోతారు పిల్లలు, అర్థమైందా? దాంట్లో ఏదో కంటెంట్ కావచ్చు, దానికి అలవాటు అయిపోతుంది, దానికి అడిక్షన్ అయిపోతుంది. కలర్ఫుల్గా ఉంటుంది వాతావరణం, దాని అడిక్షన్ అయితే ఏమి కూడా అంత ఈజీ ఏం కాదు. దాంట్లో బొమ్మలు కావచ్చు, దాంట్లో కలర్లు ఏదైనా కావచ్చు. సో ఇది మల్టిపుల్ వేస్లో అది నీ బాడీని ఎఫెక్ట్ చేస్తుంది. అది మెంటల్గా, ఫిజికల్గా, ఎమోషనల్గా. అందుకంటే ముందు లేజినెస్ వన్ ఆఫ్ ది రీజన్, ఒబేసిటీకి వన్ ఆఫ్ ది రీజన్ అది. ఓకే సార్. లాస్ ఆఫ్ యాక్టివిటీ, నో యాక్టివిటీ అట్ ఆల్, ఏమవుతుంది ఆటోమేటికలీ ఒబేసిటీ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అవును, ఈ అంటే మైండ్ పిల్లోడు డెడ్ అయిపోతాడు కదా సార్, అనుకో, ఇంక అంతే అనుకో. చెప్తున్నది నో వే లెర్నింగ్ ఉండదు దాంట్లో, వన్ వే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్.